नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रील प्रभुपाद की जय। हरे कृष्ण। సో అందరూ ఎలా ఉన్నారు? నిన్న రథయాత్రకి వచ్చారా? వెరీ గుడ్. బాగా జరిగిందా అందరికీ? నిన్న యాత్ర అంతా బాగా జరిగింది, ఫుల్ డే. వెరీ గుడ్. ఎస్, మనకు నిన్న రథయాత్ర జగన్నాథ స్వామిని చూసి వచ్చారు అందరూ కూడా. మనకు జూలై 5వ తేదీ చూడండి, రథం బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తుంది. జగన్నాథ స్వామి ఎవరైతే అక్కడ రాలేకపోయారో, ఆయన చూడలేకపోయారో వాళ్ళందరి కోసం స్వామి ఈ ఊరు వస్తున్నారు కదా. ఇది అద్భుతమైన విషయం కదా. మనకు భగవంతుడు మన కోసం వస్తున్నాడంటేనే చాలా అద్భుతమైన విషయం అది. కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఎందుకంటే స్వామి అంత దూరం వచ్చినప్పుడు ఇక్కడ ఊర్లో ఉండేళ్ళు వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి కదా. ఎందుకంటే మన కోసం స్వామి 2 గంటలు ప్రయాణం చేసి వస్తున్నారు ఇక్కడికి. కాబట్టి మనందరం కూడా ఆ భక్తి భావంతో 10 మందికి ఆ జగన్నాథ స్వామి యొక్క కృప దొరికే విధంగా మన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ భావంతో స్వామి వస్తున్నారు ఇక్కడికి. కాబట్టి మనం కూడా ఆ భావాన్ని 10 మందికి ఇచ్చే విధంగా ఉండాలి. కాబట్టి మీరందరూ దీంట్లో ఒక సైనికుల్లాగా పనిచేయాలి. జగన్నాథుడికి ఒక సైనికుల్లాగా పనిచేయాలి. ఏదో ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే ఏముంది, ఇక్కడే ఉన్నాయి కదా, వెళ్ళిపోతారు అట్లా రథయాత్రలోకి. స్వామి అక్కడి నుంచి వస్తున్నారు, రథం అక్కడి నుంచి వస్తుంది, స్వామి అక్కడి నుంచి వస్తున్నారంటే మనం ఎంత ఆతృతగా ఉండాలి. ఎవరన్నా మీ పిల్లవాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు అనుకోండి, ఒక ఆతృత ఉంటుంది కదా. బయట దేశాల నుంచి వచ్చేటప్పుడు అరే ఎలా వస్తున్నాడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు, ముందే టెన్షన్ ఉంటుంది. వచ్చే ప్రతి ప్యాసెంజర్ చూస్తూ ఉంటాడు, ఎప్పుడు లగేజ్ చూస్తారు, వీడు మావాడేమో అని కదా, ఒక టెన్షన్ ఉంటుంది కదా. అలాంటిది భగవంతుడు జగన్నాథుడు ఆయన వస్తున్నాడంటే మనకి ఒక టెన్షన్ ఉండాలి. ఓ స్వామి వస్తున్నాడే, స్వామి జాగ్రత్తగా రావాలి ఊరికి, ఈ ఊరిని ఆశీర్వదించడానికి వస్తున్నాడు ఆయన. దర్శనం ఒకటే కాదు, స్వామి జగన్నాథ స్వామి ఇక్కడికి వస్తున్నారంటేనే ఒక ఆశీర్వాదం ఇవ్వాలి, ఇక్కడ ప్రజలకి అనుగ్రహం ఇవ్వాలని వస్తున్నారు ఆయన. కాబట్టి మనందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలి ఒక వారం రోజులు. సో అందరూ రెడీగా ఉన్నారా?
లేదు స్వామి రథయాత్ర నిన్నే లాగేస్తాం, రథం అంతా అయిపోయింది, సారం అంతా పోయింది, ప్రసాదం తిని అంతా అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది నిన్నే అనుకోకూడదు మనం. నిన్న మీకు ఊరికే ఒక శాంపుల్ ఇచ్చాడు ఆయన. ఆ ఎనర్జీ తీసుకొని, శక్తిని తీసుకొని నెక్స్ట్ రథయాత్రకి ఆయన్ని సేవ కోసం రెడీగా ఉండాలి. నిన్న మీరు గెస్ట్ లాగా వెళ్ళారు, అంతేనా? గెస్ట్ లాగా వెళ్ళారు చూడడానికి, అంతా ఎలా ఉంది, ఏంటి, ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా ఉంది, టెంపుల్ ఎలా ఉంది, దర్శనం ఎలా జరిగింది, గెస్ట్ లాగా వెళ్ళారు. ఇప్పుడు మనం హోస్ట్, మన సేవ భావంతో ఆయన పిలవాలి. ఇక్కడ మన గెస్ట్ లాగా ఉండకూడదు. ఇప్పుడు అక్కడ మిమ్మల్ని అందరూ ఆయనకి ఆతిథ్యం ఇచ్చాడు, అక్కడ స్వామి ఇచ్చారు కదా, అందరికీ మంచి అనుభవం జరుగుతుంది నిన్న కూడా. ఇప్పుడు స్వామి మీ ఊరు వస్తాడు, ఆతిథ్యం ఎవరు ఇవ్వాలి? ఇక్కడ కూడా స్వామి ఇచ్చుకుంటాడు ఆయనకి ఆయనే అనుకోకూడదు. మనం ఆతిథ్యం ఇవ్వాలి ఆయనకి మన ఊరు వచ్చేటప్పుడు, ఓకేనా? మనం ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు స్వామి అతిథిలాగా వస్తున్నారు మీ ఊరికి. చూడండి, మామూలుగా బంధువులు వస్తుంటారు అతిథులుగా, భగవంతుడు అతిథిగా రావడం అంటే అద్భుతమైన విషయం ఇది. కరెక్టే కదా? ఫస్ట్ టైం మీకు కూడా కదా బంధువు, ఆ భగవంతుడు అతిథిగా రావడం అంటే మీ ఊరికి. కాబట్టి ఆయన దయా కరుణామయుడు జగన్నాథుడు. సో ఆ రోజే జగన్నాథ స్వామి కూడా 27 రథయాత్ర జరిగింది. జూలై 5వ తేదీ పూరి క్షేత్రంలో కూడా స్వామిని అదే రోజు ఎక్కడైతే రథయాత్ర స్వామిని తీసుకొని వెళ్తారు కదా, దేవాలయం నుంచి తీసుకొని వెళ్ళి గుండీచా మందిరంలో స్వామిని పెడతారు. అక్కడే స్వామికి సేవలన్నీ అక్కడే జరుగుతాయి 9 రోజులు. జూలై 5వ తేదీ స్వామి ఆ గుండీచా మందిరం నుంచి జగన్నాథ మందిరానికి వస్తారు వెనక్కి. మనం ఆ రోజు చేస్తున్నాం, అర్థమైన స్వామిని వెనక్కి తీసుకొస్తున్నాం దేవాలయంకి. కాబట్టి మన హృదయంలో కూడా స్వామిని ఆహ్వానించాలి. ఆయన వెళ్ళిపోయాడు, మనం వదిలేసాం ఆయన్ని. కాబట్టి మనం ఆయన ఆహ్వానించాలి హృదయంలోకి, రా జగన్నాథ స్వామి అని. కాబట్టి అద్భుతమైన రోజు అది. స్వామి ఆ రోజు 9 రోజుల తర్వాత ఆయన క్షేత్రంలో వెళ్తున్నాడు, దేవాలయం వెళ్తారు, లోపలికి వెళ్తారు 5వ తేదీ. అదే రోజు మనం రథయాత్ర చేస్తున్నాం. కాబట్టి చాలా అద్భుతమైన రోజు అది. మీరందరూ కూడా దాంట్లో భాగం కావాలి, ఓకేనా? హరే కృష్ణ. ప్రసాదం తీసుకుందామా? వెరీ గుడ్. జ్ఞానప్రసాదం, వెరీ గుడ్. సో భగవద్గీత తెచ్చారా మీరు? ఓ వెరీ గుడ్, ఐ సీ, ఎక్సలెంట్. ఇదే మన ఆస్తి, అందరూ తీసుకురావాలి. ఇంకా ఎవరో తీసుకురా, సిగ్గుపడద్దండి. ఈ బుక్కులు ఉన్న చదవడానికి, తీసుకురావడానికి, ఓకేనా? మొహమాట పడకూడదు. మీరు ఎంతెంతో నగలు వేసుకుంటాము కదా, ఎంతమంది ఉంగరాలు వేసుకున్నారు? చేతులు ఎత్తండి. ఉంగరాలు ఎత్తాల్సిన అవసరమే లేదు. అలంకరణ చేసుకుంటున్నాం, చైన్లు, నెక్లెస్లు వేసుకుంటున్నాం, ఉంగరాలు వేసుకుంటున్నాం. అది ఒకడెవడో గోల్డ్ మ్యాన్ ఉన్నాడు, వాడు 5 కేజీలు బంగారు వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఊరంతా. అది బరువు లేదు మనకు. భగవద్గీత బరువు. చెప్పండి, బరువా? ఇది ఒక 500 గ్రాములు ఉంటుంది అంతే. కానీ వైకుంఠం తీసుకెళ్లే శక్తి దీంట్లో ఉంది. ఒక వస్తువు బరువును చూడకూడదు, దానిని శక్తిని చూడాలి. కాబట్టి ఇది మన ప్రతి ఆదివారం వస్తున్నామంటే భగవద్గీతతో ఇక్కడికి రావాలి మీరు. మీకు ఇది నెక్స్ట్ వారం వస్తారు కదా, దానికి సిగ్గుపడతారు. ఎందుకు భగవద్ బుక్ తీసుకోవాలి, ఎందుకు ఏం తీసుకెళ్తాను? సోమరిగా ఉండకూడదు. ఇది భగవంతుడు మీకు ఇచ్చిన వరం. ఇది భగవంతుని మొయ్యడం ఎంత అదృష్టం. ఇది భగవద్గీత మొయ్యడం అంటే ఏమిటి? భగవంతుని మోసినట్టు. దేవాలయంలో భగవంతుని మొయ్యడం అందరికీ అవకాశం దొరుకుతుందా? పూజారికి తప్ప. చెప్పండి, భగవంతుని తాకే హక్కు, ఒక అధికారం ఒక పూజారికి తప్ప వేరే వాళ్ళకి ఉండదు కదా. మూల విరాట్ని, మూల విరాట్లు అందరూ దీంట్లో ఉన్నారు. దశావతారాలు దీంట్లో ఉన్నాయి. భగవంతుడు 26 శక్తులను దీంట్లో ఉన్నాయి. మనం భగవద్గీత తాకుతున్నామంటేనే భగవత్ శక్తులందరినీ, భగవంతుణ్ణి, ఆయన ధామం, వైకుంఠ ధామం అన్నీ మనం తాకినట్టే. ఈ తాకాలా వద్దా? దీన్ని ప్రతిరోజు మీరు దీనికి దండం పెట్టుకుంటే అన్ని పుణ్యతీర్థాలకి దండం పెట్టుకున్నట్టే. కాబట్టి ప్రతి ఆదివారం మీరు దయచేసి ఎవరైతే తీసుకురాలేదో
మీ ఏదో ఒకటి మీ ఇంట్లో ఏదుందో ఈ భగవద్గీత ప్రభుపాదుల వారు తీసుకొని రండి ఇక్కడికి. అందరికీ ఒక సైన్లో కొంతమంది భక్తులు రవిప్రకాష్ గారు కొంతమంది మీకు గిఫ్ట్లు ఇచ్చి ఉంటారు. ఆ టైంలో చాలామంది భగవద్గీత మనం అందరం దానం చేశాం కూడా, గిఫ్ట్లు ఇచ్చాను కూడా. అందరింట్లో ఒక బుక్ ఉండాలి. ఇది ఎవరింట్లో భగవద్గీత బుక్ లేదు చేతులు ఎత్తండి. అందరింట్లో ఉంది. వెరీ గుడ్. రేపు వారం నుంచి అందరూ తీసుకురావాలి. ఓకేనా? బయట జయా విజయాలు పెడతాం మేము. జయా విజయాలు పెడతాం. జయా విజయులు గేట్ కీపర్లు వైకుంఠ ధామానికి, వైకుంఠ లోకానికి. వాళ్ళు ఏమిటి? భక్తి లేని వాళ్ళు లోపలికి పంపిరు. వాళ్ళు ఇక్కడ జయా విజయులు ఏం చేస్తారు? బుక్ లేని వాళ్ళు లోపలికి పంపిరు. ఓకేనా? ఎందుకంటే మనం కొద్దిగా అలవాటు చేసుకోవాలి. ఫోన్లు తీసుకొని వస్తున్నాం కదా, ఫోన్లు పట్టుకొని వస్తున్నాం, కొన్ని అన్నీ పట్టుకొని వస్తున్నాం, ఇంటి తలాలు పట్టుకొస్తున్నాం. అవన్నీ మర్చిపోతామా? మర్చిపోము. భగవద్గీత బుక్ అయితే మనం ఏముందులో ఎవరో ఒకరి పక్కన తీసుకున్నాంలే, వాళ్ళ బుక్ మనం చూసి చదివేచ్చులే. అలా వద్దు. ఎవరి కర్మ వాళ్ళది, ఎవరి పుణ్యం వాళ్ళది, ఎవరి మోక్ష మార్గం వాళ్ళది, భార్య అయినా భర్త అయినా. కాబట్టి మీరందరూ మీకోసం తీసుకురండి. మీకు స్వామి నాకు చదువు రాదు, పర్వాలేదు. చదువు రాకపోయినా దీన్ని తాకినా చాలు కదా, పట్టుకోరండి. భగవంతుడు మనలో ఉన్న శ్రద్ధను చూస్తాడు. ఒక ఊరిలో హోమం చేశారు వర్షం పడాలని. ఊరంతా కూడా ఒక భక్తితో పెద్ద హోమం చేశారు. ఊరికి వర్షాలు లేవు చాలా సంవత్సరాలుగా. వర్షం కోసం అంతా హోమం చేశారు. అందరూ వెళ్ళారు హోమంలో పార్టిసిపేట్ చేద్దాం, అందరూ హోమంలో మనం భాగం అవుదామని అందరూ వెళ్ళారు. ఒకడు వెళ్ళేటప్పుడు గొడుగు పట్టుకెళ్ళాడు హోమానికి. అందరూ ఎందుకురా గొడుగు ఎందుకురా బాబు అంటే, అరే మన హోమం చేస్తున్నాం, వర్షం పడి తడుస్తాం కదా, అందరూ గొడుగు తీసుకెళ్తున్నాను అంటాడు. చూడండి, అతనికి ఏమిటి చేసే ఆ యజ్ఞం పైన శ్రద్ధ ఉంది, నమ్మకం ఉంది. ఓ వర్షం పడుతుందని. కానీ వేల మంది వెళ్తున్నారు, ఎవరి చేత గొడుగులే. హోమం చేస్తున్నాం పోదాం. ఒక కార్యక్రమానికి ఒక ఆధ్యాత్మికంగా ఏదైనా ఆ ఫలితం రావాలంటే దానిపైన నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా మనం పెద్ద హోమాలు చేసేసి, ఈ యజ్ఞాలు చేసేసి, వ్రతాలు చేసేసి, పూజలు చేసేసి నిష్ఫలః. కాబట్టి మనలో మొదటి అడుగు ఏమిటి? నమ్మకం. వాడు గొడుగు ఎత్తుకెళ్ళాడంటే ఎంత నమ్మకం ఉండి ఎత్తుకెళ్ళాడు? అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ కూడా భగవద్గీతపై నమ్మకం ఉండాలి ఫస్ట్ మీకు. అది ఇవాళ తెలుసుకుందాం. ఇవాళ కొద్దిగా భగవద్గీత, కొద్దిగా భాగవతం కూడా తెలుసుకుందాం మనం, రెండు. సో మనకిప్పుడు లాస్ట్ వారం ఏం తెలుసుకున్నాం భగవద్గీతలో? 5వ శ్లోకం చదవాలి మనం ఇవాళ. ఓకే, అందరూ చెప్పండి. దృష్టకేతుః చేకితానః కాశీరాజః చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజస్య సైభ్యస్య నరపుంగవః. దుష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, సైభ్యుడు వంటి సూర్యులైన మహాయోధులు కూడా ఉన్నారు. చూడండి, నెక్స్ట్ 6 కూడా చదువుతాం. యుధామన్యుష్య విక్రాంత ఉత్తమౌజాస్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయస్య సర్వ ఏవ మహారథః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. వీరందరూ మహారథులు. సుభద్ర తనయుడు ఎవరు? అభిమన్యుడు. చూడండి, మన జగన్నాథ బలదేవతో సుభద్రాదేవి కూడా వస్తుంది. అది కూడా తెలుసుకుందాం తర్వాత మనం. అస్మాకం
తు విశిష్టాయే తాని బోధ విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలం నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకుల గురించి మీకు నేను చెబుతాను. చూడండి, ఇంతవరకు ఏం చెప్పాడు దుర్యోధనుడు? ద్రోణాచార్యులకి పాండవుల సైన్య బలం చెప్పాడు ఆయన. ఈ 5, 6, 7 ఈ 3 శ్లోకాల్లో వాళ్ళ ద్రౌపది పిల్లల గురించి చెప్పాడు. తర్వాత సుభద్ర పిల్లల గురించి చెప్పాడు. ఇంకా గొప్ప గొప్ప మహారథుల గురించి చెప్పాడు. ఎప్పుడు ఒక యుద్ధం చేసేటప్పుడు మనం శత్రువుల యొక్క బలాన్ని పూర్తిగా తెలుసుకో ఉండాలి. శత్రు బలం తెలియనప్పుడు యుద్ధం చేయలేము. ఇక్కడ దుర్యోధనుడు ఎంత బాగా తన సైన్యం గురించి మొదట చెప్పలా, ముందు శత్రువుల గురించి చెప్పాడు. ఇప్పుడు ఒకరిలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావాలనుకోండి, ఒక ఉత్సాహం తీసుకురావాలనుకోండి, ఏం చెప్పాలి? వేరే వాళ్ళ గురించి, శత్రువుల గురించి పొగడాలి. ఒక శత్రువులకి ఎప్పుడు కూడా వేరే శత్రువుల్ని పొగిడామంటే వాళ్ళకి మనసుకు నచ్చదు అది. కాబట్టి ఇక్కడ ద్రోణాచార్యుడి దగ్గర పొగుడుతున్నాడు దుర్యోధనుడు. అతని అంత శక్తి ఉంది పాండవుల దగ్గర. మహారథులు, మహారథి అంటే ఏమిటయ్యా అంటే, మహారథి అంటే ఎవరైతే 10,000 మందితో ఒకేసారి యుద్ధం చేసే శక్తి ఉండేవాళ్ళు మహారథి అంటాం మనం. చూడండి, 10,000 మందితో ఒకేసారి యుద్ధం చేసే శక్తి ఉండాలి, వాళ్ళని మహారథులు అంటారు వాళ్ళు. మన పాండవులు కౌరవులు తీసుకుంటే కౌరవుల వైపు ఎక్కువ మంది మహారథులు ఉన్నారు. అంటే బలం ఎక్కువ. తూకం వేసామంటే ఇలా ఉంది, కౌరవుల బరువుగా ఉంది. అంత మహారథులు ఉన్నారు వాళ్ళ దగ్గర. ద్రోణాచార్యులు ఎక్కడైతే శిష్యులపైన ప్రేమ ఉంటుందేమో అని ఇవన్నీ దుర్యోధనుడు ఒక స్ట్రాటజిస్ట్. దుర్యోధనుడు చాలా తెలివైనవాడు. ఇవన్నీ పొగుడుతూ ద్రోణాచార్యుల్లో ఒక రకమైన ఆవేశాన్ని తీసుకొని రావడానికి కొన్ని చెప్తున్నాడు ఆయన. చూడండి, కాబట్టి ఒక్కొక్కసారి మనకు ద్రోణాచార్యుడు ఎవరు? ధృతరాష్ట్రుడికి, తర్వాత దుర్యోధనుడికి గురువు. పరిస్థితి ఎలా ఉంది చూడండి. గురువును కూడా కమాండ్ చేసే పరిస్థితి ఉంది ఇక్కడ, అంతేనా? ఎందుకంటే దుర్యోధనుడు ఒక రాజస్థానంలో కూర్చో ఉన్నాడు అక్కడ. ద్రోణాచార్యుడు కమాండర్ ఇన్ చీఫ్, అంటే ఒక సైనిక దళానికి ఒక అధిపతిలాగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గురువు అయిన యుద్ధంలో ఉన్నప్పుడు తన మన భేదాలు ఉండవు, ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలి. కాబట్టి ద్రోణాచార్యుడు ఏమంటే, ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు బ్రాహ్మణులో ఉత్తముడివి. ఇప్పుడు మా కోసం నువ్వు ప్రాణం ఇవ్వడానికి వచ్చావు. చూడండి, ఇది బ్రాహ్మణ వృత్తి కాదు. ఇది యుద్ధాలు చేయడం బ్రాహ్మణ వృత్తి కాదు. వేద వర్ణాశ్రమ ప్రకారం అది క్షత్రియ వృత్తి. రాజులు పోరాడాలి, బ్రాహ్మణులు జ్ఞానం ఇవ్వాలి. ఇక్కడ ద్రోణాచార్యుడు ఏం చేశాడు? యుద్ధం చేయడం కోసం వచ్చేశాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు కష్టాల్లో ఉన్నప్పుడు, చాలా కష్టాలు, పేదరికంలో ఉన్నప్పుడు, బిడ్డకి పాలు ఇవ్వడానికి కూడా స్తోమత లేనప్పుడు, అశ్వత్థాముడికి మీ అందరూ చెప్పాను లాస్ట్ టైం కూడా, పాలు లేకుండా ఏమిస్తాడు ఆయన? అంత పేదరికంలో ఉన్నప్పుడు భీష్ముడి దగ్గరికి వస్తాడు. ఇది నా పరిస్థితి. భీష్ముడికి తెలుసు ద్రోణాచార్యుడు. మీ స్టోరీ వినుంటారు, పెద్దగా స్టోరీ అది. ఎలాగైతే పిల్లలు ఆడుకునేటప్పుడు బాల్ పడిపోతుంది, ద్రోణాచార్యుడు ఆయన ధనుర్విద్య శక్తితో తీసుకొని వస్తాడు. అవన్నీ వెంటనే భీష్ముడికి అర్థమైపోతుంది, ఏ ద్రోణాచార్యుడే. కాబట్టి ద్రోణాచార్యుడు అంత శక్తి ఉన్నవాడు. కాబట్టి భీష్మదేవుడు అతనికి గురుకుల, ఆ కౌరవులకి నేర్పించడానికి ఒక టీచర్ లాగా, గురుకుల టీచర్కి అన్నీ ఏర్పాటు చేసి ఒక స్థానాన్ని ఇస్తాడు. కానీ ఒక్కొక్కసారి చూడండి, మనం ఏదైనా కష్టాలను మనకు సహాయం చేసేది ఎవరైనా అనుకోండి,
ఇప్పుడు చాలామంది క్రైమ్ చూడండి ఏం జరుగుతున్నాయో, వాడికి ఎప్పుడో సహాయం చేస్తుంటాడు. డ్రైవర్ కూడా ఇరుక్కుంటున్నాడు ఇక్కడ ఈ మధ్యలో కదా. వాడు నాకు బెనామీలు ఉంటారు. ఎవరో డ్రైవర్కి అంటాం, ఎంపీ డ్రైవర్కి 150 కోట్ల ఆస్తి పెట్టారండి అతని పైన. అతనికే తెలియదు పాపం. వాడు ఎక్కడ సంతకం అక్కడ పెట్టేసేవాడు, ఏదో మా బాస్ చెప్పాడు లేని. లాస్ట్ తెలిసింది ఏమిటి, అతని పేరు 150 కోట్ల ఆస్తి ఉందంట. అతనికే తెలియదు ఎక్కడ సంతకాలు పెట్టాడు. ఒక్కొక్కసారి డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళ ప్రమేయం లేకపోయినా కూడా దాని లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, కృతజ్ఞత భావం అనుకుంటారు. నన్ను పోషిస్తున్నారు కాబట్టి నేను ఇది చేయకపోతే ఉద్యోగం తీసేస్తారేమో, నా కష్టాల్లో కాపాడారు కాబట్టి వీళ్ళకి ఈ టైం మనం సహాయం చేయాలి. అందుకే ఇప్పుడు చాలామంది క్రైమ్లు చూసారంటే మీరు తెలిసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. బయట ఇప్పుడు ముందు బీహార్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు బీహార్కి వెళ్ళట్లే ఎవరు. రారా కొద్ది ఒక లేపేయాలి రారా బాబు అంటారు. నేను ఎప్పుడు లేపలేదు, టెన్షనే పడదు, మనకు యూట్యూబ్లో చూసి లేపేద్దాం రా అంటారు. ఇప్పుడు పోలీసులు అడగండి, మీరు అప్పుడప్పుడు చూస్తుంటా మాట్లాడుతుంటాం, ఇదే జరిగేది. ఇప్పుడు అమాయక పిల్లలు, ఎప్పుడు క్రైమే చేయని పిల్లలు, ఎప్పుడు జీవితంలో తప్పులు చేయని పిల్లలు, ఆ చెడు స్నేహం కోసం వాడేదో బీర్ తీయించుంటాడు వీడికి, అంతేనా. ఒక సినిమా తీసుకుంటాడు, సమోసా కొనిచ్చుంటాడు, సిగరెట్ కొనిచ్చుంటాడు, అంతే. వీడు దానికి ఏమైనా చేస్తాడు. అలా ఉంది బయట సమాజంలో యంగ్ ఉన్న పిల్లలు, అలా ఉంది ప్రభావం. చిన్నవాటికే వాళ్ళు ఎక్కడైనా చేసే విధంగా ఉన్నారు చూడండి. అలాంటి ద్రోణాచార్యుడికి ఒక స్థానం ఇచ్చి, ఒక గురు స్థానం ఇచ్చి, అప్పట్లో కౌరవులంటేనే ఆ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, ఒక గౌరవం ఉన్న ఫ్యామిలీ. సొసైటీలో ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా ఒక ఉన్నతమైన ఫ్యామిలీ, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఫ్యామిలీకి టీచర్ అంటే ఎంత గౌరవం కదా సమాజంలో. వాళ్ళ ఊర్లో వెళ్తున్నాము, వాళ్ళ ఫ్యామిలీ టీచర్ అంట, వాళ్ళ పిల్లలకి టీచర్ అంటే అంటారు కదా. అలాంటిది అప్పట్లో భరతవర్షం, మన భరతఖండంలోనే చాలా ప్రాముఖ్యత ఉన్న ఫ్యామిలీ కురు ఫ్యామిలీ. ఆ కురు ఫ్యామిలీ, కురు వంశానికి టీచర్ అంటే ఎంత గౌరవం. ఈ లోకంలోనే గౌరవం ఆయనకి, ద్రోణాచార్యుడికి. చూడండి అంత గొప్ప ఫ్యామిలీ ఉందని. అందుకే ద్రోణాచార్యుడు ఏమైంది, కృతజ్ఞతా భావం. మనం కూడా ఏదైనా చేయాలి. అతనికి అవసరం లేకపోయినా యుద్ధంలో భాగమయ్యాడు. ఇది మన కలియుగంలో చూసేదంతా చాలా మందిలో ఈ గుణం కనపడుతూ ఉంటుంది. కృతజ్ఞత తీసుకున్నంత మాత్రాన మనకు సేవ, మనకేదైనా కొద్దిగా సపోర్ట్ తీసుకున్నంత మాత్రాన తప్పుడు పనులు చేసేటప్పుడు దాంట్లో భాగం కాకూడదు. అర్థమవుతుందా? మనకు ఏదో సహాయం చేశారని చెప్పి మనం చెడు పనులు చేసేటప్పుడు దాంట్లో భాగం కాకూడదు. మనం వాళ్ళని ఫీల్ అవుతారేమో అని తప్పులు చేయకూడదు. మన జీవితాంతం ఫీల్ అవ్వాలి. వేరే వాళ్ళ ఫీలింగ్స్ కోసం బతకద్దండి. హేళన చేస్తారు కొంతమంది, మిమ్మల్ని చులకనగా మాట్లాడతారు కొంతమంది మీ తిలకని చూసి చులకనగా మాట్లాడతారు. కొంతమంది భగవద్గీత మీరు పఠనం చేస్తున్నా కానీ ఆ మార్గంలో వెళుతూనే హేళన చేస్తూ ఉంటారు. బంధువులు హేళన చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళి ఎరగడ తినవన్నీ హేళన చేస్తారు. హేళనలు చూసి మనం వాళ్ళ కోసం బతకూడదు. ఫస్ట్ మన కోసం బతకడం నేర్చుకోవాలి. వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు యమలోకాన్ని తప్పిస్తారా? చెప్పండి. వాళ్ళు తప్పిస్తే వెళ్ళండి, వాళ్ళ మాటలు వినండి. వాళ్ళు ఏమైనా మీకు సహాయం చేస్తారా? ఆ శక్తి వాళ్ళకే లేదు. కాబట్టి ప్రజల కోసం బతకడం మానేయండి. బంధువుల కోసం బతకడం అసలు మానేయండి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడైనా మన నిద్ర లేయాలి కదా. వయసు పెరిగిపోతుంది కానీ జ్ఞానం కూడా పెరగాలి కదా, వైరాగ్యం పెరగాలి కదా వయసుతో పాటు. ముందు ఎలా ఉండేది? 20 సంవత్సరాలు బ్రహ్మచర్యం, 25 సంవత్సరాలు గృహస్థ, 25 సంవత్సరాలు వానప్రస్థం, 25 సంవత్సరాలు సన్యాసం. ఇప్పుడు వానప్రస్థం ఎక్కడని చెప్పండి? ఆఖరి దాకా మన హిందూ పూలనే ఉంటున్నాం కదా. చెప్పండి. కట్టె మోసేందువరకు ఇక్కడే ఉన్నాం కదా. వానప్రస్థం అసలు ఎక్కడుంది చెప్పండి? గృహస్థలకు వచ్చేసారు, చిన్నప్పుడు పంపించేశారు. వెళ్ళరా బాబు, అందరూ ఒక దారిలో వెళ్తున్నారు, నువ్వు కూడా దారిలో వెళ్ళిపోని. లాస్ట్ వరకు అక్కడే ఉన్నాం మనం. అంటే తప్పు కాదు.
ఒక గృహస్థ మార్గంలో తప్పు కాదు, కానీ గమ్యం తెలుసుకున్న మార్గంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక రోడ్లో వెళ్ళేటప్పుడు గమ్యం తెలియకుండా రోడ్లో వెళ్ళిపోతారు. పొద్దున లేచి మీరు చెప్పండి, మీ ఆవిడ అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నారని. వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తారు? వెళ్తున్నాను అంతే. రోడ్డు ఎక్కడికి పోతే అక్కడికి. చెప్పండి, మీ ఆవిడ ఏమనుకుంటుంది? ఏదో మా ఆయనకి నట్స్ లూజ్ అయినట్టున్నాయి, ఈ సండే సత్సంగాలకు వెళ్ళి కొద్దిగా టైట్ చేయాల్సి వస్తుంది నేనేమో. చెప్పండి, రోడ్లో వెళ్తే మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే రోడ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం అంటారా మీరు? రోడ్లోకి బయట అడుగు పెట్టే ముందే ఏ షాప్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, డైరెక్ట్ నడుచుకొని వెళ్ళాలా, స్కూటర్లో వెళ్ళాలా, ఒక లిస్ట్ రాసుకొని ఎంత ప్లాన్ చేస్తాం కదా. జీవితంలో ప్లాన్ ఏం చేస్తాం మనం? ఎక్కడికి పోతే ప్రవాహం అటు వెళ్ళిపోదాం. ఈరోజు భగవద్గీత ప్రవాహం, ఇంకోటి ఏదో ఆ ప్రవాహం, రేపు ఇంకో ప్రవాహం. ఇదేనా? కాదు కదా. మనం ప్రశ్న వేసుకోవాలి, జీవితం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంట్లో నుంచి బయట వెళ్ళేటప్పుడు ఇన్ని ప్రశ్నలు ఆలోచించి వెళ్తాం కదా. ఎవరైనా సమాధానం చెబుతారు ఎక్కడికి వెళ్తున్నామంటే. అదే మాతాజీని అడగండి ఎక్కడికి వెళ్తున్నామంటే, ఎక్కడికో వెళ్తున్నాం మీకు ఎందుకండి, ఏదో మార్గం ఎక్కడ పోతే అలాగా టెన్షన్ అయిపోతుంది. ఏంద్రా బాబు ఎట్లా మాట్లాడుతున్నాం, వైరాగ్యం. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ పరిస్థితి ఏమిటి, మనకు పొట్ట పరిస్థితి ఏమిటి, పేట్. ఫస్ట్ మనకేం కావాలి? పేట్. ఇది బాగుండాలి. సమస్త సృష్టి ఇక్కడే ఉంది, బ్రహ్మాండాలన్నీ కూడా కృష్ణుడికి ఉన్నట్టు మన పరిస్థితి ఏమిటి? పొద్దున్న లేచి రాత్రి వరకు దీని పరిస్థితే. దీన్ని ఎలా పెట్టాలి, దీనికి ఏం పెట్టాలి, తినిన తర్వాత దాన్ని ఎలా అరిగించాలి, మళ్ళీ దానికి మళ్ళీ జ్యూసులు, దానికి మళ్ళీ ఆయుర్వేద టెక్నిక్స్, పడుకునే ముందు ఏం తినాలి, ఇవన్నీ చూడండి. పొద్దున్న లేచి మళ్ళీ యోగా, అన్నీ మళ్ళీ ఆరోగ్యం ఫిట్గా మళ్ళీ బాగా తినడానికి, మళ్ళీ ఆరోగ్యం బాగుంటేనే తినగలుగుతాం. మన ఆరోగ్యం ఇవన్నీ తప్పేం లేదు. ఏ పేట్ పూజ, దీని అంతా పూజ చేస్తున్నా ప్రతిరోజు, బాగానే ఉంది. లైఫ్ ఆలోచించాలి కదా. జీవితం దీనికోసమేనా? కాదు కదా. అంటే ప్రతి ఇంట్లో ప్రశ్న ఇదే కదా. పొద్దున్న లేస్తేనే ఇంట్లో సమస్య ఏముంటుంది చెప్పండి? ఏం చేయాలరా బాబు, ఫస్ట్ క్వశ్చన్ అదే. నిద్ర లేస్తానే ఏం చేయాలని వైఫ్ అడుగుతుంది. నిన్నేం చేసావు? ఓకే, ఈరోజు ఏం ఇచ్చేయి. నిన్న తినేసాం, ఈరోజు ఏం తినచ్చు? రిపీట్ కాకూడదు మళ్ళీ. మీరు చెప్పండి, నిన్న తిన్నాం కదా అదే తింటామండి. వాళ్ళు చెప్పండి మీరు ఒక మాట, రేపు నిన్నేం చేశారు? అదే చేసామండి, ఇవాళ అదే తిందామండి. ఒప్పుకుంటారా? షడ్రుచులన్నీ రోజు ఉగాది పండుగలేనా? కొద్దిగా మనం ఇంత ప్లాన్లు చేస్తాం కదా. తినే ఆహారం 6 గంటలు 8 గంటలు అరిగిపోతుంది. ఒక 6 గంటలు 8 గంటలు అరిగే ఆహారం ఎంత ప్రశ్న వేసేటప్పుడు మన జీవితం ఎక్కడికి వెళ్తున్నాం, మన ప్రయాణం ఏమిటి, చావు అంటే ఏమిటి, బతుకంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, కాలం అంటే ఏమిటి, లోకాలు ఏమిటి, మన ఉన్న ప్రకృతి, మన ఉన్న జీవరాశులు ఏమిటి, ఈ ప్రశ్నలు వేసుకోవాలి మనం. కాబట్టి ఈ ప్రశ్నలు వేసుకున్నప్పుడే మనం ఒక గమ్యంలో తెలుసుకొని ప్రయాణం చేయాలి. గమ్యం తెలియకుండా ప్రయాణం మొదలు పెట్టకూడదు. ఇంగ్లీష్లో అంటారనమాట, ఇఫ్ యూ టేక్ రాంగ్ ట్రైన్ ఈజ్ బెటర్ టు గెట్ డౌన్ నెక్స్ట్ స్టాప్ బికాజ్ యువర్ రిటర్న్ జర్నీ విల్ బి మోర్ ఎక్స్పెన్సివ్. అంటే ఏమిటి? ఇప్పుడు మీరు తెలియకుండా ఒక రాంగ్ ట్రైన్ ఎక్కేశారనుకోండి, ఏం చేయాలి మీరు? వెంటనే నెక్స్ట్ స్టేషన్లో దిగేస్తేనే రిటర్న్ జర్నీ తక్కువ అవుతుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేశారనుకోండి, రిటర్న్ జర్నీ అంత ఎక్స్పెన్సివ్. మీరు రాత్రులే ట్రైన్ ఎక్కేస్తారు, ఏదో హైదరాబాద్ ఢిల్లీకి వెళ్ళిపోయింటుంది, అది వేరే డైరెక్షన్ వెళ్ళిపోయింది, ఈ పక్క బెంగళూరు తమిళనాడుకి వెళ్ళిపోయింటుంది. మీరు రిటర్న్ జర్నీ ఎక్స్పెన్సివ్, మళ్ళీ వెనక్కి రావాలి కదా. కాబట్టి మనం వేరే తప్పుడు మార్గంలో వెళ్ళిపోయేటప్పుడు తొందరగా తెలుసుకొని అక్కడి నుంచి వెనక్కి రావడానికి ప్రయత్నం చేయాలి. అదే మార్గంలో వెళ్ళకూడదు మనం. కాబట్టి భగవద్గీత ఏం నేర్పిస్తుంది మనకు? కరెక్ట్ మార్గాన్ని చూపిస్తుంది. ఇన్ని రోజులు మనం ఏదో కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ ఆ మార్గంలో ఇట్లాంటి వెళ్ళిపోతున్నాం. రిటర్న్ జర్నీ ఎక్స్పెన్సివ్. మళ్ళీ ఈ మానవ జీవితం మళ్ళీ రావాలంటే చూడండి, రిటర్న్ ఒక ప్రయాణమే అంత రేటు ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు, మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయాణం చాలా ఖర్చు అవుతుంది అన్నప్పుడు, మళ్ళీ మానవ జీవితం రావాలంటే అంత పుణ్యం చేస్తుంటారు ఈ జన్మలో మనం.
కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఈ మానవ జీవితం. మళ్ళీ మీకు మానవ జీవితం రావాలంటే ఎంత పుణ్యం చేసిన జన్మ మళ్ళీ వస్తుంది మీకు, అది లెక్క వేసుకోవాలి. మళ్ళీ తెలిసిపోతుంది, మనం చేసే పనులు తెలిసిపోతుంది, మరి మానవ జన్మ వస్తుందా రాదా అని. కాబట్టి మీరందరూ రిటర్న్ జర్నీ ఎలాగైతే రేట్ ఎక్కువ, మళ్ళీ మానవ జీవితం రావడం కొన్ని కోట్ల జన్మలు పడుతుంది మళ్ళీ మీకు. చూడండి, మళ్ళీ వెంటనే రాదు. సో ఇప్పుడైనా మనం భగవంతుడు చెప్పిన మార్గంలోకి వెళదాం. ఇదేదో ఇస్కాన్ మార్గమో మా మార్గమో కాదు, ఇది కృష్ణ భగవాను లోకానికి కలియుగానికి ఇచ్చిన మార్గం ఇది, భగవద్గీత జీవితం అనేది. కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చిన మార్గంలో మనం నడుద్దాం. అర్జునుడు ఎలాగైతే లాభపడ్డాడో నడిచి జీవితాన్ని సార్థకం చేసుకున్నాడో మనం కూడా సార్థకం చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ భగవంతుడు చూపించిన మార్గంలో నడుద్దామా, లేదా మన మైండ్ చెప్పిన మార్గంలో నడుద్దామా? ఒక్కోసారి అన్నీ వింటాం మనం, లాస్ట్కి ఏమవుతుంది చెప్పండి? మైండ్ చెప్పినట్టే వింటాం మళ్ళీ. ఇప్పుడు హరే కృష్ణ మంత్రం గొప్ప అన్నీ తెలుసుకుంటాం, రేపు మళ్ళీ వెళ్తే మళ్ళీ మన ప్రవాహంలో మనం పోతూ ఉంటాం. ఆధారం ఒక రోజు కొద్దిగా ఎగ్జిట్ తీసుకుని ఎట్లా వచ్చేస్తాం ఇట్లాగా, మళ్ళీ సోమవారం మళ్ళీ అదే ప్రవాహం. అలా కాదు, ఇప్పుడైనా మనం జీవితంలో ఇది డేంజర్ అని తెలిసినప్పుడు మళ్ళీ వెళ్ళి దాని ప్రయత్నం చేయకూడదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ లోకమే దుఃఖాలయం. మనం ఈ సుఖం వెతుక్కోవడం అంటే మనలాంటి మూర్ఖత్వం ఎవరికీ ఉండదు ఇంకా. ఎందుకంటే భగవంతుడి లోకాన్ని సృష్టికర్త ఆయనే కదా. ఆయన ఏమంటున్నాడు? దుఃఖ ఆలయం అయ్యా అర్జున ఇది. ఇక్కడ ఎంత వెతికినా, ఎంత ప్రయత్నం చేసినా, ఏ విధంగా ప్రయత్నం చేసినా, నువ్వు ఎన్నెన్నో ప్రయోగాలు చేసినా ఇక్కడ నీకు సుఖం దొరకదు అర్జున. ఇప్పుడు మహాభారతంలో చూసి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటయ్యా అంటే, ద్రోణాచార్యుడు ఒక కృతజ్ఞత భావంతో కౌరవులు సపోర్ట్ చేశాడు. లాస్ట్కి ఏమైంది? అధర్మం వైపు నిలబడ్డాడు కదా. ఒక్కొక్కసారి మనకు ఈ భావంతోనే ద్రోణాచార్యుడు తెలియ తప్పు చేస్తున్నాడని తెలుసు. ఏమవుతుందంటే మనం సహాయం తీసుకున్నప్పుడు ఆ సహాయం దానికి రుణం తీర్చుకోవాలి ఆలోచన మంచిదే, కృతజ్ఞత భావం ఉండాలి, అది మంచిదే. కానీ వాళ్ళు అధర్మం వైపు నిలబడినప్పుడు మన సహాయం చేసిన వాళ్ళు మనం వాళ్ళ వైపు నిలబడాలని గ్యారంటీ ఏం కాదు. మీరు అక్కడ తప్పు చేయకూడదు. మీరు మనకు ఆ టైంలో కష్టం ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చారండి, ఇప్పుడు వాళ్ళు తప్పులు చేసేటప్పుడు మీరు ఆ ప్రయాణంలో మీరు దానిలో భాగం కాకూడదు. అది తప్పేం కాదు. కృతజ్ఞత అంటే ఏమిటి? ధర్మబద్ధంగా ఉండాలి. కృతజ్ఞత తీర్చుకునే విధానం కూడా అధర్మంగా ఉండకూడదు, అది కూడా. కాబట్టి ద్రోణాచార్యుడు అన్ని చేసినా ఒక్కోసారి మన సహాయం తీసుకున్నాం కదా అని తప్పుడు మార్గంలో మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత గ్రేట్ పర్సనాలిటీస్ అంతా వీళ్ళు, పెద్ద పెద్ద మహానుభావులు. కానీ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందో చూసారు కదా, తప్పులు చేసేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఇది నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి? రెండో భగవద్గీత భగవంతుడు చెప్పిన మార్గం వైపు కష్టంగా ఉంటుంది. అర్థమవుతుందా? భగవంతుడు చెప్పిన మార్గం ఎలా ఉంటుంది, కానీ గమ్యస్థానం ఎలా ఉంటుంది వర్ణించలేం. ప్రయాణం కష్టమే, కానీ ప్రయాణం చేసిన తర్వాత ఆ గమ్యస్థానం ఎలా ఉంటుంది? ఊహకు అతీతంగా ఉంటుంది. అదే వైకుంఠ లోకం అంటే. కాబట్టి మన గమ్యస్థానం ముఖ్యమా, ప్రయాణం ముఖ్యమా? ఇంకొకటి, ప్రయాణం అద్భుతంగా ఉంటుంది, గమ్యస్థానం అతి భయంకరంగా ఉంటుంది. చెప్పండి, మీకు ఏది కావాలి? మాకు ప్రయాణం బాగుంటే చాలు స్వామి, గమ్యం ఏదైతే ఉంటులే. చెప్పండి, ఒకవేళ మన వెళ్ళే ప్రయాణంలో కొద్దిగా గుంతలు ఉంటాయి, అవి ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి, అటు ఇటు ఉన్నా కొద్దిగా ఓర్పుగా తప్పించుకొని ప్రయాణం చేశామంటే గమ్యస్థానం ఊహకు అతీతమైనది, వైకుంఠలోకం. కృష్ణ అని చెప్తా అర్జున నీ చూసే సృష్టి అంతా కూడా ఈ లోకంలో స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్ అంటాడు. అంటే నా శక్తిలో ఒక చిన్న రేణువు అంత అర్జున. మనం చూసే సృష్టి భగవంతుడి శక్తిలో ఒక స్పార్క్, ఒక చిన్న రేణువు అంత. ఆయన ఉన్న వైకుంఠానికి వర్ణించలేం మనం.
అతీతం. ఆ గమ్యస్థానం, భగవంతుడున్న స్థానం ఎలా ఉంటుంది? ఒక ధనవంతుడి ఇంటికి వెళ్తేనే. ఏదో రీసెంట్లీ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం. ఎవరో ఒక రిచ్ పర్సన్, ఆయనకి 1000 కోట్లు వస్తేదో అని విన్నాం మేము. చెప్పరు కదా లెక్కలు, ఎవరు చెప్తారు చెప్పండి? అంతా లెక్కలు తెలుసు ఆయన, మూల విరాట్ అన్నీ ఆయన తెలుసు, లెక్కలన్నీ మనవి, చిట్టా అంతా ఆయన దగ్గర ఉంటుంది. అందరూ పేదరికంగా నటిస్తారు. మేము చిన్నవాళ్ళండి, అంత పెద్ద లేదండి. ఎలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మంచి ప్రోగ్రాంకి వెళ్ళాము. అది చాలా ఇల్లు ఎట్లా కట్టారంటే వాళ్ళు, అద్భుతంగా ఉంది ఇల్లు, అర్థమవుతుందా? అది ఒక భవనంలాగా, రాజభవనంలాగా కట్టారు. ఇంట్లో ఉండేదేమో 2-3 వ్యక్తులే. మైకి పెట్టుకోవాలనుకుంటా, ఒకరొకరు మాట్లాడుకోవాలంటే వినపడదు కదా. ఎక్కడ వినపడుతుంది చెప్పు? ముందు చెన్నీళ్ళు ఉండేటివి, అందరి మధ్య బంధాలు బాగా ఉండేటివి. అందరూ ఫోన్లు సైలెంట్గా పెట్టుకోండి. మీరు సైలెంట్లో పెట్టుకోవాలి. సినిమా హాల్లో మోగితే ఎలా ఉంటుంది? మీకు మోగిచ్చేస్తారు పక్కన వాళ్ళందరూ, అవునా కాదా? మీకు మోగిచ్చేస్తారు, ఏంద్రా డిస్టర్బెన్స్ అంతా ఇదని. వాడు మంచి పాట వస్తుంటే మీరు ఫోన్ మోగింది పక్కన, ఎలా ఉంటుంది వాడికి? అలాంటిది భగవత్ కథ నడుస్తుంటే ఎలా ఉండాలి? యశ్యాం వైశ్రూయమానానాం కృష్ణే పరమ పురుషే భక్తి ఉత్పద్యతే పుంసః శోకమోహ భయాపహ. ఇది భాగవతం చెప్పేది. ఇవన్నీ కూడా ముందు ఎలా ఉంటే చూడండి. యశ్యే పరమ పురుషే, ఆ పరమ పురుషుడు పరమాత్మ శ్రీకృష్ణ భగవాన్ చెప్పేటప్పుడు మనం మన మనస వాచ కర్మన నిష్ఠగా ఉండాలి. నిష్ఠ ఉండాలి. భగవత్ తత్వం వినేటప్పుడు, కృష్ణ తత్వం వినేటప్పుడు, కృష్ణ గురించి వినేటప్పుడు మన మనస్సు కూడా ఇక్కడే ఉండాలి. శరీరం ఇక్కడే ఉంది, మనసు ఎక్కడో తిరుగుతుంది. కాబట్టి మనం ఉన్న ఫోన్లు కానీ అవి కానీ ఇవి కానీ మన కార్యక్రమానికి మనకు మనసు ఒక అటెన్షన్. పరీక్షితుడు భాగవత వినేటప్పుడు ఎలా విన్నాడు? పిన్ డ్రాప్ సైలెన్స్ 7 రోజులు, ఒక్క శబ్దం కూడా లేదు. సుఖదేవ గోస్వామి చెబుతుంటే పరీక్షితుడు వింటుంటే మహా ఋషులు, నారదముని, వ్యాసదేవ, దేవల, పర్వత, గొప్పగా బ్రహ్మలోకం, తపోలోకం, మహల్లోకం, గొప్ప గొప్ప ఋషులందరూ వచ్చి సుఖదేవ గోస్వామి 16 సంవత్సరాల పిల్లవాడే, అతని జ్ఞానానికి గౌరవిస్తారు. ఆ 7 రోజుల శబ్దం లేకుండా అంత అద్భుతమైన గడిచింది భాగవతం. కాబట్టి మన కృష్ణుని గురించి వినేటప్పుడు మనకు ఫస్ట్ ఉండాల్సిన నిష్ఠ, శ్రద్ధ, ఏకాగ్రత. మనసు ఎక్కడ ఉంటే మీకు ఫలితం రాదు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏమిటయ్యా అంటే ఆహారం ప్లేట్లో పెట్టేందుకు మాత్రం మీకు ప్రోటీన్ అన్నీ వచ్చేస్తాయి శరీరానికి. చెప్పండి, ఆహారంలో అన్నీ పెడతాం, పన్నీర్, కూరగాయలు, సాంబార్ అన్నీ పెడుతున్నాం, పప్పు ధాన్యాలన్నీ. అది ప్లేట్ చూస్తే మీకు శక్తి వస్తుందా? ప్లేట్ తింటే కదా శక్తి వస్తుంది. కృష్ణ కథ కూర్చుంటే శక్తి రాదు. చెవులు దీనిక ఏ ద్వారా ఆహారం తీసుకోవాలి? కథ శ్రవణం, చెవుల ద్వారా ఆహారం తీసుకోవాలి. కాబట్టి ఎంత శ్రద్ధగా వింటారో అంత ఫలితం మీకు వస్తుంది మీ జీవితాల్లో. ఎంత శ్రద్ధగా వినరో ఆ విధంగా ఫలితం అలాగే ఉంటుంది. ఆహారం ఎంత తీసుకుంటామో అంత శక్తి మీకు వస్తుంది. కరెక్ట్ కదా? నాలుక దానికి సహాయం చేస్తుంది ఆహారం తినడానికి. కృష్ణ కథ శక్తి ఎలా వస్తుంది? శ్రవణం ద్వారా. మన ఎక్కడ కూర్చొని ఎక్కడో లెక్కలేసుకుంటూ ఉంటే అలాగా. కాబట్టి ఆ శ్రవణం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత శక్తి మీకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏకాగ్రతే మీరు మీ ద్వారా, ఏకాగ్రత ద్వారా మాత్రమే ఫలితం ఉంటుంది. మీరు ఇక్కడ కూర్చున్నంత మాత్రాన మీకు వచ్చే ఫలితం కొద్దిగానే. ఏకాగ్రతగా వింటే ఆ ఫలితం లెక్కగట్టలే మనం కూడా. ఎలాగా అంటే పద్మపురాణంలో చెబుతారు. ఇది ఆత్మదేవ అని ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆత్మదేవ. తుంగభద్రా నది ఎక్కడది? తుంగభద్రా నది ఒడ్డున ఆత్మదేవ అని గొప్ప భక్తుడు ఉండేవాడు. అతని భార్య దుందూలి. ఏం పేరు?
ఆవిడికి భక్తి పైన శ్రద్ధ ఉండదు, ఈ భగవద్గీత భాగవతం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు ఆవిడికి మనం తిన్నామా, చూసామా, పడుకున్నామా. కలియుగం అంతా ఇలాగే ఉంటారు ఎక్కువ. ఆ మైండ్లో ఉంటుంది అంతా ఎప్పుడు ఆవిడ. జీవితం గడిస్తే చాలు, అర్థమైనా, బాగానే అనుభవించాలి, జీవితం అంటే ఎంజాయ్ చేయాలి, ఇదే భావన ఉంటుంది. ఆత్మదేవుడేమో జీవితం అంటే ఏమిటి ప్రశ్న వేసే మనస్తత్వం ఉన్నవాడు. పిల్లలు ఉండరు. ఇప్పుడు ఆస్తి ఉండి పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అనుభవించడానికి ఉండాలి కదా కుటుంబం లేకపోతే ఏమైనా కష్టపడతారా చెప్పండి? కుటుంబం లేని ఎక్కువ కష్టపడరు, ఎవరి కోసం సంపాదించాలని భావన ఉంటుంది. కుటుంబం కోసం కష్టపడతారు అందరూ కూడా. అది సృష్టిలో జరిగే మెకానిజం ఇదే. మీకు పెళ్లి కాలేదనుకోండి, ఎవరి కోసం కష్టపడాలి మీరు? అలా వెళ్తే చాట్ మజా అంటే సాయంత్రం పూట వెళ్తే డిన్నర్ అయిపోతుంది, పొద్దున వెళ్తే టిఫిన్ అయిపోతుంది, మధ్యాహ్నం అటు ఇటు వెళ్తే లంచ్ అయిపోతుంది. ఎవరి కోసం కష్టపడాలి మీరు? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు వచ్చాయి మా టెంపుల్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా. అన్నా క్యాంటీన్ అంటే భగవంతుడి ప్రసాదం, అది 5 రూపాయలే, అదేదో చీప్ కాదు, అది జగన్నాథ స్వామి పెట్టిన నైవేద్యం. అది అన్నా క్యాంటీన్లో వచ్చే ప్రసాదం, అది ప్రసాదం. అది అర్థమవుతుందా? నీట్గా శుభ్రంగా నైవేద్యం పెట్టి వచ్చిన ఆహారం అది. ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా మీకు బోరు కొడితే అన్నా క్యాంటీన్లో తినేసేయండి వెళ్ళి, ప్రసాదం కదా. అదేదో వాళ్ళు వీళ్ళు వండింది కాదు, నీట్గా శ్రద్ధగా భగవంతుడి కోసం వండిన ప్రసాదం అది. చెప్పండి. సో కొన్ని అలవాట్లు కష్టంగా ఉంటాయి మార్చుకోవడానికి. ఆ దుందులి అలవాట్లన్నీ కూడా చాలా భయంకరంగా ఉండేటివి. ఆత్మదేవుడు బిడ్డలు లేరని బాధపడుతూ ఉంటే ఆత్మదేవుడు ఏం చేస్తాడు? బిడ్డల కోసమని, పిల్లలు లేరే అని ఒక సాధువు దగ్గరికి వెళ్తారు. ఒక సాధువు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు బిడ్డలు లేరు, నాకేదైనా మీరు సహాయం చేయండి, నాకేదైనా మీరు సహాయం చేయండి అని వేడుకుంటాడు. అయ్యా కర్మానుసారం వెళ్ళు, కర్మకి వ్యతిరేకంగా వెళ్ళావంటే నువ్వు బాధలు పడుతావు. అర్థమైనా? మన కర్మానుసారం ఎంతవరకు ఉందో అంతవరకే ప్రయత్నం చేయాలి. దానికి వ్యతిరేకంగా వెళ్తే మనకు, ఇప్పుడు మనం ఈ గోడ ఎక్కాలంటే ఎలా ఎక్కగలుగుతాం చెప్పండి? కింద పడుతాం కదా ప్రతిసారి, పడినప్పుడు విరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నిత్యం లేక ఎలా ఎక్కుతాం? కర్మాసారం కూడా అంతే. మనకు కర్మ ఉన్నప్పుడు నిత్యం అదే వేస్తుంది ఎక్కడానికి. మనం లేని కర్మను కూడా మనం ప్రయత్నం చేశామంటే ఆ ఎఫర్ట్ అంతా, శ్రమ అంతా కూడా నిష్ఫల. శ్రమ ఏవహి కేవలం, ఆ శ్రమ అంతా కూడా కేవలం ఉత్తి అయిపోతుంది. ఇక్కడ అతను చెప్తాడు, అతను బాధపడుతుంటే సరే నీ కోరిక కోసం ఒక పండు ఇస్తాడు, యజ్ఞ ఫలం లాగిస్తాడు, ఇదే నీ భార్యకి ఇవ్వయ్యా అంటాడు. వాళ్ళ భార్య దుందులు ఏం చేస్తుంది? ఆవిడికి ఎవర్రా 9 నెలలు మోస్తారు బాగా లోపల పొట్టలు ఇవన్నీ కూడా. ఈ 9 నెలల బరువు కొన్ని మనం సరిగా జీవితం ఎంజాయ్ చేయలేము, అంత సుఖం దొరకదు ఇక్కడ అని. ఎందుకు ఈ పిల్లలంతా, ఈ భారం అంతా ఏంది, మోయడం అంతా ఏంది? ఇప్పుడు అలాగే ఉన్నారు కలియుగం అంతా కూడా. ఆవిడ ఈ 9 నెలలు పెయిన్, మళ్ళీ డెలివరీ, పెద్ద తలనొప్పి, ఇవన్నీ వద్దు. ఆవిడ పిల్లలకి ఇష్టం లే ఆవిడకి ఇవన్నీ మోయలేక ఏం చేసింది? ఆ పండుని తీసుకొని ఎవరికి ఇద్దామని అంటే వాళ్ళ ఇంట్లో ఒక ఆవు ఉంటుంది పెరట్లో, వెళ్ళి ఆవుకు పెట్టేస్తుంది. వాళ్ళ ఆయన అయితే తినేసానండి, వెళ్ళి ఆవుకు పెట్టేస్తుంది. కానీ గర్భవతి అయినప్పుడు తెలుస్తుంది కదా సిమ్టమ్స్ అన్నీ కూడా, ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. అప్పుడు వాళ్ళ చెల్లి వస్తుంది ఊరు నుంచి, వాళ్ళ ఊరికి చూడడానికి వస్తుంది, వాళ్ళ అక్కని దుందులిని చూడడానికి. దుందులి చెల్లి గర్భవతి. ఏం చెప్తుంది దుందులి వాళ్ళ చెల్లి? వాళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, కొంచెం పేదరికంలో ఉన్నవాళ్ళు. దుందులు ఏముంటుందంటే ఆఫర్, డీల్ సెట్ చేస్తుంది. డీల్ ఏమి? డెలివరీ చేసిన బిడ్డను నాకు ఇచ్చేసి నీకు దానికి డబ్బులు ఫుల్గా ఇస్తాను, లేదంటే మా ఆయన అడుగుతూ ఉంటాడు, నువ్వు డెలివరీ కూడా నాతోనే ఉండు. అర్థమవుతుందా? దుందులు ఏం చేసింది? వాళ్ళ చెల్లిని అక్కడే పెట్టేసింది. ఆత్మదేవ్ అనుకున్నాడు, భార్య గర్భంగా ఉందేమో అనుకున్నాడు. ఎట్లా కొట్లా తెలుసు కదా, ఎట్లా మేనేజ్ చేయాలో. మనం కలియుగంలో ఏం చెప్పాలి చెప్పండి?
ఆ పొట్ట కనపడడానికి ఏ విధంగా చేయొచ్చు మనం. సో ఆవిడ ఏదో విధంగా నాటకాలు వేసింది. వాళ్ళ ఆయన గర్భంగా ఉందేమో అనుకున్నాడు పాపం. లాస్ట్కి ఏమైంది, 9 నెలల తర్వాత దుందులి చెల్లెలు డెలివరీ అయిపోయింది. ఆ డెలివరీ బిడ్డను తీసుకెళ్ళి వాళ్ళ ఆయనకి ఇచ్చింది. చూడండి మనకు మగబిడ్డ పుట్టాడండి. ఆత్మదేవ అయ్యో ఆనందపడిపోయాడు. ఓ మనకు మగబిడ్డ పుట్టాడే ఆనందపడిపోయాడు. అదే టైంలో ఏమైంది, ఆవు కూడా ఒక బిడ్డను కనింది. వాడంతా మనిషి బిడ్డ పుట్టేశాడు ఆవుకి. ఎందుకంటే ఒక సాధువు ఇచ్చిన పండు కదా అది, యజ్ఞ ఫలం అది, దానికి శక్తి ఉంది, మంత్రశక్తి ఉంది కదా దానికి. ఆవు బిడ్డను కనేసింది. బిడ్డల కన్నా అంత మానవ దేహం, అతని చెవులు మాత్రం ఆవు చెవులు. అందుకే అతని పేరు గోకర్ణ. ఏం పేరు? కర్ణ అంటే చెవులు. గో ఆవు లాంటి చెవులు. చూడండి, అప్పుడు ఆత్మదేవుడు ఏమిటిది, నా భార్య కంటే బిడ్డ పుట్టింది ఓకే, కానీ ఆవు ఎలా బిడ్డ కనేసింది, మనిషి ఎలా పుట్టాడు ఆవుకి అని ఆశ్చర్యపోతాడు. సరేలే మనమే ఇంకా ఇతను కూడా మనం పెంచుకుందాం అని ఆ గోకర్ణ నామం పెట్టి అతనే పెంచుతూ ఉంటాడు. ఈ దుందూలి కొడుకు అతను పరమ భయంకరుడిగా తయారవుతాడు. అర్థమవుతుందా? చెడు పనులు చేయడం కానీ, అందరిని మోసం చేయడం కానీ, మందు తాగడం కానీ, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్, అన్ని అలవాట్లనే వాడుకుంటాయి. ఆత్మదేవుడు లబోదిబో అంటాడు, ఇంద్ర కర్మది. చూడండి, బిడ్డ లేనప్పుడేమో బిడ్డలు కావాలంటాం, బిడ్డలు వచ్చాక ఎందుకు వచ్చారా బాబు అంటాం. ఎందుకంటే ఈ ప్రయాణం మనకు తెలియదు. గర్భధాన సంస్కారం అంటే గర్భం దాల్చే ముందే ఒక గర్భాన్ని శుద్ధి చేసే విధానం ఉంది. ఆ గర్భాన్ని శుద్ధి చేసే విధానం చాలా ముఖ్యం మానవ జీవితంలో. జంతువుల్లో అవకాశమే లేదు, గర్భాన్ని శుద్ధి చేసే అవకాశం లేదు. ఆ గర్భాన్ని శుద్ధి చేయాలి ఆధ్యాత్మిక జీవితం ద్వారా. అప్పుడు మంచి గుణాలు ఉన్న పిల్లలు గర్భంలోకి వెళ్తారు. తల్లిదండ్రుల సంయోగం వల్లే పిల్లలు పుట్టడం కాదు, అది జంతువులు కూడా పిల్లలు పుడతారు. కానీ గుణాలు ఎటువంటి గుణాలు మన చేతుల్లో ఉన్నాయి. ఆత్మదేవుడు వాళ్ళ భార్య, ఆవిడకి ఇష్టం లేదు. చూడండి ఏమైందో, వాళ్ళ చెల్లెలు ఎవరో ఆ బిడ్డను తీసుకొని వచ్చారు, అతను భయంకరంగా తయారైపోయాడు. ఇటువైపు ఏమో గోకర్ణ ఏమో వేదాలు చదవడం, పురాణాలు చదవడం, ఆధ్యాత్మిక జీవితం, గురువులతో సాంగత్యం, సాధువుల సాంగత్యం, సన్మార్గంలో ముందుకు వెళ్తున్నాడు. ఆత్మదేవుడికి ఇదే ప్రశ్న, సాధువు ఇచ్చారు కదా, ఇదేమిటిది, గోవు పుట్టిన బిడ్డ ఏమో సన్మార్గంలో ఉన్నాడు, నా బిడ్డ మీద దుర్మార్గంలో ఉన్నాడు, ఏమిటిది, ఎక్కడ తేడాగా ఉంది అనిపిస్తుంది ఆయనకి. తర్వాత తెలుసుకుంటాడు ఎక్కడ తప్పు జరిగిందో. వాళ్ళ భార్య చేసిన మోసం గుర్తొస్తుంది ఆయనకి. మనం మోసపోయామే, అయితే ఇతను మన బిడ్డేనా అయితే అని అతను కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తాడు, ఉత్సాహం చేస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, ఆత్మదేవుడు ఈ భార్య ఇవన్నీ కూడా మైండ్ హీట్ ఎక్కిపోయి ఆవిడ చేసిన పనులు, వీడు చేసిన పనులకి ఈ జీవితం వద్దురా బాబు అనిపిస్తుంది. ఆ దుందీలు కూడా అతి భయంకరంగా తయారైపోతాడు వాడు కొడుకు, ఆవిడ పెంచిన కొడుకు. ఆవిడ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేస్తుంది. అయినా వాడు ఏం చేస్తాడు, ఆత్మహత్య చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోతాడు వాడు దుందులి కొడుకు. ఒక గుణాలు లేనప్పుడు వాడిని మనం సింహాసనం పైన కూర్చొని పెట్టినా, ఆ శ్లోకం ఉంది కదా, మీకు తెలుసు కదా, కనకపు ఒకరు చెప్పండి, ఒకరు ఎవరు చెప్తారు, పూర్తిగా చెప్పండి. అందరూ కనకం అంటున్నాం, మౌనం ఉంది. ఒకరు చెప్పండి పూర్తిగా. నెక్స్ట్ ఏమిటి, సుమతి శతకం కదా, అద్భుతం చూడండి. ఇది కుక్కని తీసుకొని వెళ్ళి సింహాసనం కూర్చొని పెట్టినా కుక్క బుద్ధి మారదు. అర్థమవుతుందా? ఇది ఎంత అద్భుతమైన ఒక అనుభవంతో రాసిన ఇవన్నీ కూడా, పద్యాలు ఇవన్నీ కూడా.
కానీ ఒక గుణాలు లేని వాడిని ఉన్నత స్థానంలో కూర్చొని పెట్టామంటే వాడి వల్ల కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ దుందువులి భరించలేక ఆత్మహత్య చేసుకునేస్తుంది. వాడేం చేస్తాడు, అవకాశంగా తీసుకున్న డబ్బులన్నీ దోచుకొని వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అతి భయంకరంగా అంటే వేశ్యలు వాళ్ళు వీళ్ళతో వెళ్ళిపోయి డబ్బులు దొంగగా తయారైపోతాడు. ఎందుకంటే ఆస్తి అంతా తరిగిపోతుంది, వేరే వాళ్ళు దోచుకోవడం, ఇట్లా ఒక జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. ఇక్కడేమో గోకర్ణ ఒక సన్మార్గంలో ఉంటూ మంచి జీవితాన్ని ఇవన్నీ చూడలేక ఆత్మదేవుడు వద్దు జీవితం ఇది, గోకర్ణ కూడా చెప్పి మన ఇద్దరం తీర్థయాత్రకు వెళ్ళిపోదాం రా అని వెళ్ళిపోతారు తీర్థయాత్రలకి. ఇతను దుందులి కొడుకు చేసే పనులు చూడలేక ఏమవుతుందంటే అతను చేసిన ఘోరాలు, దొంగతనాలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న రాజుకు తెలుస్తూ ఉంటాయి, ఇతను తప్పులు చేస్తున్నాడు అని. అప్పుడు అతనితో ఉన్న 5 మంది వేశ్యలు ఉంటారు అతనితో పాటు. నలుగురు కాళ్ళు చేతులు పట్టేస్తారు అతన్ని. వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు ఉంటే ఎప్పటికైనా ప్రమాదం మనకు, వీడి ద్వారా మనం కూడా దొరికిపోతాం, కాబట్టి వీడిని చంపేసి ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్ళిపోదాం. చూడండి ఈ విధంగా అవుతారు. అతన్ని 5 మంది నలుగురు వాళ్ళు పట్టేస్తే ఒక ఆవిడ, 5వ ఆవిడ ఏం చేస్తుంది, వేడి వేడి సీసం పోస్తుంది వాడికి. ఆర్తనాదాలు తట్టుకోలేక, చూడండి సీసం కొద్దిగా పోస్తేనే తట్టుకోలేం మనం. మందు తాగే వాళ్ళకి ఆల్కహాల్, మన యమలోకాల్లో శిక్షలు ఏముంటాయంటే వాళ్ళు సీసం పోస్తారు, వేడి వేడి సీసం తాగమంటారు. సీసం ఒక చుక్క తగిలితేనే కాలిపోతాం. యమలోకాలు ఏమిటి, చావు ఉండదు కానీ నొప్పి ఉంటుంది, బాధ. ఇతను సీసం పోస్తూ ఉంటే కరిగిపోతూ ఉండే శరీరం అంతా, బాధ, ఏడుస్తాడు, అట్లాగే చనిపోతాడు. అలా గడిచిపోతుంది. గోకర్ణ అన్ని తీర్థయాత్రలకు వెళ్ళి వెనక్కి వస్తాడు. ఇది సొంత ఇల్లు కదా, అక్కడికే వస్తాడు. ఇల్లు చూసి శిథిలం అయిపోయి ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. సరే ఇది మనకు నివాసం లేదు, అక్కడే ఉండి పడుకుంటాడు. పడుకుంటే రాత్రుల్లో అంతా ఆర్తనాదాలు వినపడుతూ ఉంటాయి ఇంట్లో. ఆర్తనాదాలు, ఆ భయంకర శబ్దాలు, ఏడుపులు. గోకర్ణకి ఎవరిది ఇంత ఆర్తనాదాలు ఏమిటి? కానీ ఆధ్యాత్మిక శక్తి ఉంది కానీ భయపడ్డాడు. కానీ ఆ విధానంలో తెలుసుకుంటాడు ఎవరు ఇంత భయంకరంగా ఏడుస్తున్నారంటే దుందులి కొడుకే గోస్ట్ అయిపోయి ఉంటాడు, అంటే అక్కడే ఒక దయ్యం అయిపోయి ఉంటాడు. అన్టైమ్లీ డెత్ గరుడ పురాణం చెబుతుంది. చావు కానీ ఒక నేచురల్గా, ఒక మామూలుగా కాకుండా ఈ విధంగా జరిగినప్పుడు వెంటనే వాళ్ళకి ఇంకొక దేహం రాదు. వాళ్ళు అదే ఆయుష్ తీరేంత వరకు దెయ్యంలాగా అక్కడే తిరుగుతూ ఉంటారు. గరుడ పురాణ కృష్ణుడు చెప్తాడు గరుడ దేవుడికి కూడా. ఇక్కడ జరిగింది అదే. అన్టైమ్లీ డెత్ అంటే ఏమిటి? మామూలుగా అతను ఆయుష్ ఉన్నా వాళ్ళు చంపేశారు అతన్ని. అతను చేసిన పాపాలు కూడా భయంకరంగా ఉన్నాయి కాబట్టి అతను దెయ్యమైపోతాడు, అదేంటో తిరుగుతూ ఉంటాడు. కానీ ఏం చేయాలో తెలియదు, ఆకలి వేస్తుంది, దప్పిక వేస్తుంది. చూడండి, మనం మోసం చేయడం ఈజీనే. ఇప్పుడు ఎలా అయిపోయారు, స్మార్ట్ అంటాం కదా, అది స్మార్ట్ కాదు, దొంగతనం. అలాగే అది ఒకరిని మోసం చేయడం అంటే ఆ స్మార్ట్నెస్ కాదు, అది చీటింగ్. అది ఇక్కడ ఏమవుతుంది చూడండి, దుందులి కొడుకు దెయ్యం అయిపోతాడు ఆ ఇంట్లోనే. అలాగా జీవితం గడుస్తుండదు, విడుస్తుంటే గోకర్ణ అడుగుతూ నాకు సహాయం చేయి, ఈ బాధను తట్టుకోలేకపోతున్నా నేను. చూడండి, పాపం చేయడం చాలా ఈజీ, భరించడం చాలా కష్టం. కర్మలు చేయడం ఈజీనే, సిగరెట్ తాగడం పెద్ద కష్టమా? క్యాన్సర్ జయించడం. చూడండి, వెళ్ళండి అట్లా క్యాన్సర్ హాస్పిటల్ తిరిగేసి రండి ఒకసారి, అలాగా రౌండ్ వేసి రండి. వాళ్ళ ఆర్తనాదాలు కనపడతాయి మీకు. కీమోథెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ, ఏడుపులు, సన్నగా అయిపోయి తినలేరు. ఒకసారి తిరిగేస్తారు అలా అంతా. మన తీర్థయాత్రలు అంటే మన ఊరికి గుళ్ళు చూసి సరిపోదు. ఒకసారి హాస్పిటల్ ఐసీయూ ట్రీట్మెంట్లు, క్యాన్సర్ హాస్పిటల్ ఎలా ఉంటుంది, జబ్బులు ఎలా వస్తున్నాయి వాళ్ళకి చూసి రండి. దానికి 1,000,000 రెట్లు ఉంటుంది యమలోకం.
అర్థమైనా? కాబట్టి ఇఫ్ యు గో టు హాస్పిటల్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హెల్త్. అంటే మనకు అర్థమైంది ఏమిటి, ఒక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ తెలుస్తుంది. అంతేకాదు ఒక పాపకర్మలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. నొప్పి తెలియాలి కదా. నొప్పి ఎలా తెలుస్తుంది? వింటే తెలుసుకుంటే వెరీ గుడ్. అది కాదు కదా, మనం అనుభవిస్తే కానీ నమ్మమే. విని నమ్మేస్తే చింత లేదు, బాధ లేదు. మనం ఏం చేస్తాం? మనం స్వయంగా స్వానుభవం రావాలనుకుంటాం. ఒకసారి వెళ్ళేసి రండి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అక్కడ, దానికి 1,000,000 రెట్లు ఆడుంటుంది. కాబట్టి ప్రయాణం అందంగా ఉండడం ముఖ్యం కాదు, గమ్యస్థానం బాగుండాలి మనకు. కాబట్టి కొద్ది రోజుల ప్రయాణం తట్టుకోండి. కొన్ని మీకు ఏమన్నా రోజు ఉపవాసాలు పెట్టాము మిమ్మల్ని ఏమన్నా మేము? చెప్పండి, మీకేమైనా ఉపవాసం ఏం తినద్దని చెప్పామా? ఏదో తినే వాటిలో ఒక 2-3 తినద్దండిరా బాబు, ఒక ఎర్రగడ్డ తలగడ్డ తినద్దండి, ఇంతే కదా. ఇంకేమైనా నియమాలు ఎక్కడ? ఒక టీ కాఫీలు కొద్ది కంట్రోల్ చేసుకోండి, సినిమాలు కొద్ది కంట్రోల్ చేయండి. జీవితాన్ని గమ్యస్థానం వైకుంఠం ఊహించుకోండి. మనం ఏం చేస్తున్నాం? వైకుంఠం వెళ్ళే మార్గంలో కూడా బజ్జీలు తింటూ, బొండాలు తింటూ, ఎర్రగడ్డ తింటూ అన్ని టీ కాఫీలు తాగుతూ అంతా అది కూడా సరదాగా వెళ్ళిపోవాలనుకుంటాం. సరదాగా వైకుంఠం రాదు, సరదాగా రాదు. భక్తి యోగ తీవ్రేణ, భక్తికు తీవ్రంగా చేయాలి. సాధన అభ్యాసం గట్టిగా ఉండాలి. ఇక్కడ గోకర్ణ ఏం చేస్తాడు? అదని విని ఎలాగైనా ఇతని పాపం దయ్యం అయిపోయి ఉంటాడే, ఇతనికి ఏం చేయాలి, ఇతనికి ఎలా కాపాడాలి అని గోకర్ణ వ్యాసదేవుని అడుగుతారు. ఎలా చేయాలండి దీన్ని, ఏ విధంగా కాపాడాలి ఇతన్ని, ఏ విధంగా కాపాడాలి అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గోకర్ణ ఒక సమాధానం దొరుకుతుంది. ఏం చెప్తారు సమాధానం అంటే, భాగవత పారాయణం చేయి గోకర్ణ. భాగవతం దెయ్యాలను కూడా వైకుంఠం పంపిస్తుంది. హరే కృష్ణ. దెయ్యాలను కూడా మోక్షం వచ్చేస్తుంది భాగవతం ఒక శక్తి. చూడండి, మామూలు మనుషులే కాదు, దెయ్యానికి కూడా మోక్షం ఇచ్చే శక్తి భాగవతానికి ఉంది. కాబట్టి భాగవత పఠనం చేయి గోకర్ణ, 7 రోజులు చేయమంటుంది. అదే భాగవత సప్తాహం వచ్చింది. అర్థమైందా? 7 రోజులు భాగవత సప్తాహం చేస్తారు, నార్త్ ఇండియన్ అంతా చేస్తారు. 7 రోజులు కంటిన్యూస్గా వింటారు భాగవతాన్ని. సో భాగవత సప్తాహం అలా వచ్చింది. ఇక్కడేమవుతుంది, గోకర్ణ అది విని పాప ఎలాగైనా దెయ్యం రోజు ఏడుస్తుంది, ఆకలి ఏడుస్తుంది, ఇతని ఏమైనా సేవ చేయాలి పాపం అని భాగవతం శ్రవణం ఏర్పాటు చేస్తాడు. అందరినీ పిలుస్తాడు ప్రోగ్రాంకి. అందరిని పిలిచి వెదురుతో ఏం చేస్తాడంటే, వెదురుతో 7 స్టెప్స్ కడతాడు, 7 అడుగులు వెదురుతో నిత్యంలాగా చేస్తాడు. భాగవత శ్రవణం చేసేటప్పుడు పక్కన పెడతాడు అలాగా వెదురుతో చేసింది. దెయ్యాలు ఇవన్నీ కూడా తాకగలిగిన ఒకేక వస్తు సృష్టిలో వెదురు. దెయ్యాలకి స్పర్శ ఉండదు, ఎక్కడ తాకలేవు. ఆ స్పర్శ ఇంద్రియాలు ఉండవు కాబట్టి, ఈ భౌతిక దేహం శరీరం ఉండదు కాబట్టి ఏ తాకలేవు. కానీ ఒకే ఒక వస్తువును తాకే శక్తి భగవంతుడు వాడికి ఇచ్చాడు. అదేమిటి? వెదురు. గోకర్ణ ఏం చేస్తాడంటే ఆ వెదురుతో 7 అడుగుల్లాగా చేసి పక్కన పెట్టి ఆ దుందూలి కొడుకు దెయ్యాన్ని అక్కడ ఆహ్వానిస్తాడు, ఇక్కడ కూర్చో నువ్వు అని. అప్పుడు ఆ 7వ అడుగు ఉంటుంది కదా, 7 అడుగులు ఉంటే నిచ్చెనకి ఆ పైన దుందూలి కొడుకు కూర్చుంటాడు. చూడండి. సో మొదటి రోజు గోకర్ణ భాగవత పఠనం మొదలు పెడతాడు. మొదలుపెట్టినప్పుడే ఆ నిచ్చెన 7 అడుగులు ఉంటాయి కదా, మొదటి అడుగు పగిలిపోతుంది, అలాగా విడిగిపోతుంది ఆ భాగవత శ్రవణానికి. రెండవ రోజు రెండోది విరిగిపోతుంది, మూడవ రోజు మూడోది, నాలుగో అడుగు, ఐదో అడుగు, 6వ అడుగు, 7వ రోజు లాస్ట్ రోజు భాగవతం కంప్లీట్ చేసినప్పుడు ఇంకా పఠనం పారాయణం జరుగుతూ ఉంటే ఆ భాగవత పారాయణం కంప్లీట్ అయ్యే సమయానికి ఆ వెదురు 7వ అడుగు కూడా విరిగిపోయి వెంటనే వైకుంఠ విమానం వస్తుంది అక్కడికి. వెంటనే ఆ దుందూలి, దయ్యంగా ఉన్న దుందూలి 7వ రోజు ఆ పట్టణం వెంటనే చతుర్భుజ శరీరం వచ్చేస్తుంది అతనికి.
చతుర్భుజ అంటే ఏమిటి? నారాయణ రూపం. దాన్ని ఏమంటాం? సారూప్య మోక్షం అంట. ఏమంటాం? సారూప్య మోక్షం అంటే మన రూపం నారాయణ రూపంలాగా ఉంటుంది ఆ మోక్షం వస్తే. 5 రకాల మోక్షాలు ఉంటాయి. సారూప్యం, సాలోక్యం, సామీప్యం, శ్రేష్ఠ, సాయుజ్య. 5 రకాల మోక్షాలు ఉంటాయి. సాయుజ్య మోక్షం అంటే నిరాకారవాదం. భగవంతుడి రూపం లేదు, ఆయనకు ఆకారం లేదు, అన్ని రూపాలు ఒకటే, అన్ని. అలాంటి వాళ్ళు సాయుజ్య మోక్షం అంటే వైకుంఠ లోకాలు అడుగు పెట్టలేరు వాళ్ళు. వైకుంఠం బయటే, ఇంటికి బయట ఉన్నట్టే వాళ్ళందరూ కూడా సాయుజ్య మోక్షం అంటే నిరాకారవాదం పాటించేవాళ్ళు. భగవంతుడి ఆరాధన చేస్తూ, రూపాన్ని పూజిస్తూ, ఆయన రూపాన్ని తలుస్తూ స్మరణ చేసేవాళ్ళు సాలోక్య మోక్షం వస్తుంది. అంటే స్వామి ఉన్న లోకానికి వీళ్ళ అదృష్టం వాళ్ళకు దొరుకుతుంది. ఆ స్వామి రూపాన్ని ఆరాధించేవాళ్ళు. అదేమిటి? సాలోక్య మోక్షం. అదే వైకుంఠ లోకం అంటే అది. తర్వాత సామీప్య. సామీప్య అంటే ఏమిటి? భగవంతుడికి సమీపంగా ఉంటూ, ఆయన చూస్తూ, ఆయన తాకుతూ, ఆయనతో మాట్లాడుతూ. మోక్షం అంటే ఏదో టైంపాస్ కాదు, ఇది ఏదో దీపాలు వెళ్ళడం కాదు. ఇది ఇవన్నీ గొప్ప గొప్ప శాస్త్రాలు మనకు ఇచ్చిన అదృష్టం ఇది. 2 రకాల మోక్షాలు మన చేతుల్లో ఉంది. అది భగవత్ సమీపంగా ఉండడం, ఆయనతో కలిసి ఉండడం మోక్షం, సామీప్య మోక్షం. రూప మోక్షం అంటే భగవంతుడి రూపం మన రూపం ఒకే విధంగా ఉంటుంది. ఇది సారూప మోక్షం. సాలోక్యం, సామీప్యం, శ్రేష్టం. శ్రేష్టం అంటే భగవంతుడి ఐశ్వర్యం ఎంత ఉందో మనం కూడా ఐశ్వర్యంగా కనపడతాం అక్కడ వైకుంఠ లోకాల్లో. కాబట్టి 4 రకాల మోక్షాలు వస్తాయి ఒక వైష్ణవుడికి. నిరాకారం ఉన్న వాళ్ళకి సాయుజ్య మోక్షం, వైకుంఠ లోకాల బయట, కానీ లోపలికి ప్రవేశం లేదు. సో ఈ దుందూలి కొడుకు దయ్యానికి సారూప్య మోక్షం, విష్ణువులాగా రూపం వచ్చేస్తుంది, వైకుంఠ విమానం వస్తుంది. అతను ఒకరిని ఆహ్వానిస్తారు. గోకర్ణకి డౌట్ వస్తుంది. ఏమిటండి? విష్ణుదూతలు అడుగుతారు. ఇతను చనిపోయేటప్పుడు పాపం చేసిన వాడిని యమదూతలు వస్తారు తీసుకువెళ్ళడానికి. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు వస్తారు వైకుంఠ లోకం నుంచి. ఇంతమంది 1000 మంది విన్నారు కదా 7 రోజులు భాగవత శ్రవణం. కానీ ఈ దుందూలి దయ్యం మాత్రమే వెళ్తున్నాడు వైకుంఠానికి. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? ముఖ్యం కదా, పారాయణం చేసాము, వీళ్ళందరికీ కూడా లాభం రావాలి. ఇప్పుడు మీరు ఇంతమంది క్లాసు వింటున్నారు, ఒక్కరే వెళ్తే ఎలాగా? మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇది గోకర్ణ ప్రశ్న వేస్తాడు, విష్ణుదూతను అడుగుతాడు. ఇతను మాత్రమే అర్హుడు వైకుంఠం వెళ్ళడానికి, మిగతా వాళ్ళందరికీ కూడా అర్హత లేదు అని అంటారు. గోకర్ణ ఆశ్చర్యపోతాడు. వాళ్ళందరూ కూడా ఒకటే ప్రవచనం విన్నారు కదా, ఒకటే భాగవతం విన్నారు కదా, వాళ్ళకెందుకు అర్హత లేదు? మళ్ళీ ప్రశ్న వేస్తాడు, వాళ్ళకెందుకు అర్హత లేదు? అప్పుడు అంటారు, విష్ణుదూతలు అంటారు, దుందూలి ఈ భాగవతం 7 రోజులు వినేటప్పుడు ఒక శ్రద్ధగా, నిష్ఠగా, నమ్మకంగా విన్నాడు. మిగతా జనాలందరూ కూడా వాళ్ళు భాగవతం విన్నారు, కానీ మనం భాగవతం పైన నమ్మకం లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వైకుంఠం రాలేరు. అర్థమవుతుందా? మనం ఊరికే జపం చేస్తే వైకుంఠం వెళ్ళలేం. అవి దీనిపై నమ్మకం ఉండాలి. మందు వేసుకునేటప్పుడు మందు పైన నమ్మకం కొద్దిగా ఉండాలి కదా. మానసికంగా ప్రిపేర్ అవ్వడం ముఖ్యం. ఒక మందు ఆరోగ్యం బాగుపడాలంటే మందులతోనే బాగుపడదు. ముందు మెంటలీ కూడా మనం దాన్ని, ఇది మనకు తగ్గుతుంది అనే భావన రావాలి. జబ్బు తగ్గిపోయిన ఇక్కడ లేదనుకోండి, జబ్బు ఉందనుకుంటాడు వాడు. గోకర్ణ అది వినిన తర్వాత అయ్యో ఇంతమంది అంటే చూడండి, గుంపు రావడం ముఖ్యం కాదు. ఏదైనా ప్రోగ్రాం జరిగితే ఆ గుంపులు ఎంతమంది నమ్మకం ఉంది ఆ భగవంతుడి పైన, నామం పైన, ఆయన భగవద్గీత పైన నమ్మకం ఉన్నప్పుడు మార్పు ఉండాలి కదా, మార్పు రావాలి కదా. నమ్మకం ఉన్నప్పుడు అది అందరూ విని ఆశ్చర్యపోతారు. మనం ఇక్కడే ఉండిపోతామైతే గోకర్ణ మళ్ళీ ఒకసారి పారాయణం చేయాలని అడుగుతారు ఆయన్ని.
చూడండి, ఎందుకంటే చూసారు, కళ్ళతో చూసారు కదా, దుందులు ఒక్కడే వెళ్ళాడు వైకుంఠానికి, మీరందరూ ఇక్కడే ఉండిపోయారు. కాబట్టి ఒక కృష్ణ కథలో, ఒక సత్సంగాల్లో మనం ఖర్చు పెట్టేది ఏమిటి? నమ్మకం. ఆ నమ్మకం పెట్టిన వాళ్ళకే ప్రతిఫలం ఆ విధంగా వస్తుంది. అతను దెయ్యమైన భాగవతం పైన నమ్మకం ఉన్నది అతనికి. ఓ, నా జీవితం బయటపడుతున్నాం, ఈ బాధ నుంచి బయటపడే నమ్మకం ఉంది. ఇక్కడ గోకర్ణ మళ్ళీ పారాయణం చేస్తాడు 7వ రోజు అయిపోయినాక, రెండవసారి. అప్పుడు అందరిలో కూడా ఒక నమ్మకం ఏంటంటే, ఓ, ఇది ఇంత నమ్మకంగా కృష్ణుడు ఉన్నాడు. భాగవతం యశాం వై శ్రూయమానాయం, వినడం కృష్ణే పరమ పురుషే. కృష్ణుడి గురించి వినడం అంటే ఏమిటి? భక్తి ఉత్పద్యతే పుంసః, ఆయన గురించి వింటుంటేనే ఉత్పత్తి, మన పుంస, ప్రతి మానవ జీవితంలో భక్తి ఉత్పద్యత, భక్తి ఉద్భవించాలి, పుట్టాలి. మళ్ళీ ఇంకా పుట్టలేదంటే నమ్మకం లేదని. కృష్ణుడి పైన ఇంకా ప్రేమ పుట్టలేదు అంటే నమ్మకం లేదని. మనకు ప్రవచన సమస్య కాదు, నమ్మకం సమస్య. ఇక్కడ భగవద్గీత అందరికీ పనిచేస్తుంది, ఆ నమ్మకం ఉండాలి. కాబట్టి నమ్మకం ఉన్న వాళ్ళు అప్పుడే కృష్ణ భక్తి ఉత్పద్యతే పుంసః, వాడి హృదయంలో ఒక విత్తనం వేసి అలా మొలకెత్తుతున్న విత్తనం, భక్తి అనే ఒక విత్తనం మొలకెత్తుతుంటే వాళ్ళ హృదయాల్లో. భగవద్గీత విన్నప్పుడు మళ్ళీ మొలకెత్తలేదంటే ఏమిటి? ఇక్కడే ఉంటామని. హిందూపూర్లో మళ్ళీ ఇక్కడే ఉంటాం, మేముండం. నమ్మకం ఉన్న వాళ్ళు ఉండరు. నమ్మకాలు అందరూ కలుసుకొని మళ్ళీ సత్సంగాలు పెట్టుకోవాలి. చెప్పండి, అవసరమా? మళ్ళీ తర్వాత ఆ 7 రోజులు మళ్ళీ అందరూ నమ్మకంతో భాగవతాన్ని విని వాళ్ళందరి కోసం కూడా వైకుంఠ విమానాల తర్వాత మళ్ళీ వస్తాయి. కాబట్టి భాగవతం మహత్యం చూశారంటే మీరు, అన్ని దశావతారాలు భక్తి ఉత్పద్యతే పుంసః శోక మోహ భయ అపహ. భాగవతం ఏం చేస్తుంది? మనలో ఉన్న శోకాలు, పొద్దున్న లేస్తేనే బాధలతో మొదలవుతుంది, పడుకునేప్పుడు బాధలతోనే పడుకుంటాం. జీవితం అంతా బాధలతో సరిపోతుంది, తీర్చడానికే బాధలంతా కూడా. ఒక్కొక్కరు ఒక బాధలు ఉంటాయి, అంతే కదా. ఒకరికి శరీర బాధలు, ఆర్థిక బాధలు, ఆహార బాధలు, కుటుంబ బాధలు, పిల్లల బాధలు, మానసిక బాధలు. బాధలు లేని జీవుడు సృష్టిలో లేడు. కానీ ఆ శోకం వెళ్ళిపోతుంది భాగవత పఠనం ఉంటే. మోహ అంటే ఏమిటి? ఇల్యూషన్. మోహ అంటే ఏమిటి? లేనిది ఉందనుకుంటాం, ముందు లేదు, ఉన్నదా కనపడడం లేదనుకుంటాం, ఇక్కడ బాగుందనుకుంటాం. నమ్మకం కలగదు మోహం ఉన్నవాడికి. ఆ మోహం కటన్ వెళ్తేనే కదా అపకేముందో కనపడుతుంది. మోహ భయ అపహ, భయం అనేది జీవితంలో వెళ్ళిపోతుంది. భయం ఉన్నవాడు భక్తి మన నడవలేడు. ముందు భయం, అన్నీ ఈ 3 భగవంతుడు మన హృదయంలో నుంచి తీసివేస్తాడు. శోకాన్ని తీసేస్తాడు, మోహం లేక వాడుకు మాయామేతం తరంతితే. అర్జున, ఈ మాయని జయించే శక్తి ఎవరికీ లేదు. భగవంతు అనుగ్రహం ఉంటే తప్ప ఈ మాయని దాటి వెళ్ళలేము ఆ పక్క. అదే స్వామి అంటున్నాడు కదా, మాయా తరంతితే, దాన్ని దాటలేడు ఎవడు కూడా. ఆయన మాత్రమే ఈ మోహాన్ని తీయాలి. అందుకే భాగవత పఠనం ఏం చేస్తుంది? మనలో ఉన్న మోహాన్ని తీసేస్తుంది, శోకాన్ని తీసేస్తుంది. మనిషికి మోహం శోకం లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి? ఆనందమే కదా. భయః, రేపంటే ఏమిటి, రేపంటే ఏమిటి, భవిష్యత్తు గురించి భయం ఉన్న ప్రతి జీవుడు భయమే కదా. భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటాడు. వృద్ధాప్యం వచ్చినా భయం, భవిష్యత్తు ఇంకేముంటుంది భయం, ఇంకేం అనుభవించాలని, ఏం చూడాలని మనకు భయం అనేది ప్రతి ఒక్కరిలో. ఇంకా తనివి తీరల, కోరికలు తీరట్లేదు. కాబట్టి కోరికలతో చనిపోయినప్పుడు మళ్ళీ మనం దుందుని కొడుకులాగా అవుతాం. హిందూపూర్లోనే, వాళ్ళు ఆ ఇంట్లోనే అవుతారా? అక్కడ చెప్పండి. ఇప్పుడైనా మనం దీన్ని వదిలి వైకుంఠపురానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి మనం. కాబట్టి భయం అనేది ఈ 3 భయం లేనప్పుడు జీవితంలో ఏదైనా చేయగలుగుతాం మనం. భయం ఉన్నవాడు బయట అడుగు పెట్టలేడు, ఒక చిన్న పని చేసుకోలేడు. భయం ఉన్నవాడు ఒక్కొక్కరికి భయం ఉంటుంది. మళ్ళీ అర్థమైందా? ఎవడు నాకు భయం లేదండి అని చెప్పలేడు. భక్తులు కూడా భయం ఉంటుంది. ఆ భయం ఏమిటి?
ఎక్కడ కృష్ణుడికి దూరం అవుతామేమో, ఎక్కడ మాయలో మనం పడిపోతామేమో, మళ్ళీ సన్మార్గం నుంచి దూరం అయిపోతామేమో, మళ్ళీ పాపాల ఆలోచనలు వస్తాయేమో, ఆ భయం ఉండాలి. ఇది మంచి భయం. ఇది మంచి భయం. అంటే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. భగవంతుడు ప్రార్థన చేయాలి మనం. కృష్ణ నాకు ఆ శక్తి లేదు కృష్ణ. మనకు గర్వం ఉండకూడదు. ఓ భగవద్గీత చదివేసాం, పిండేసాం, నమిలేసాం కాబట్టి మనం వైకుంఠం కాదు. ఆ భావన ఉండకూడదు. కృష్ణ నాకు ఆ శక్తి లేదు కృష్ణ, నాకు అంత జ్ఞానం లేదు కృష్ణ. భగవంతుడి దగ్గర మనం ఎప్పుడూ కూడా ఏమీ లేనట్టులాగా ఉండాలి ఆయన దగ్గర. మనం అతి జ్ఞానం ప్రదర్శించకూడదు ఆయన దగ్గర, అతి తెలివిని చూపించకూడదు ఆయన దగ్గర. కృష్ణ నాకు జ్ఞానం లేదు కృష్ణ, నాకు జ్ఞాన మార్గాన్ని చూపించు కృష్ణ, నా శక్తితో నడవలేని కృష్ణ, నువ్వు నడిపించు కృష్ణ. ఈ భావన ఉండాలి. భయం ఉండాలి మన హృదయంలో ఎప్పుడు కూడా. ఒక మా భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనకేముందులే గ్యారంటీని అనుకోకూడదు. ఎప్పుడు కూడా గ్యారంటీ ఎవ్వరికి లేదు. ఆఖరి క్షణం మనం ఆ ఎగ్జామ్ రాసేంత వరకు, మృత్యువు ఆఖరి ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అది. ఆ ఫైనల్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ప్రభుపాదులు అంటారు వాపి స్మరణ, భావన, అచ్యుత భావన ఉండాలి. అంతే నారాయణ స్మృతి. చనిపోయేటప్పుడు నారాయణ స్మరించే భావన రావాలి. అది ఎలా వస్తుంది? మన జీవితం అంతా నారాయణమయం ఉంటేనే వస్తుంది. ఒక ఆదివారం కూడా నారాయణమయం అయిపోయి 2 గంటలు మిగతా 7 రోజులు మాయామయంలో ఉంటే ఎలా వస్తుంది కృష్ణుడి భావన? రాదు. కాబట్టి ఆ 7 రోజులు ఎలాగైతే వాళ్ళు నిష్ఠగా విన్నారో, ఆ నిష్ఠ శ్రద్ధ ఉన్నప్పుడే ఆ ఫలితం మనకు వస్తుంది. కాబట్టి మీరు ఈ భగవద్గీత భాగవతాన్ని నిష్ఠగా వినండి. ఫస్ట్ మీ వినడం శ్రద్ధగా ఉంటే భక్తి ఉత్పద్యతే. కృష్ణుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? భక్తి అనేది మొలకెత్తుతుంది. మళ్ళీ మొలకెత్తలేదంటే ఏమిటి? మళ్ళీ నిష్ఠ లేదని. నిష్ఠ ఉన్నా అది సరిపోదని. మందు వేసుకుంటాం, ఇంకా డోస్ సరిగా లేకపోతే ఏమవుతుంది? డోస్ పెంచాలి. డాక్టర్ అంటాడు కదా 50 మిల్లీగ్రామ్స్ వేసుకో, సరిపోదమ్మా, 100 వేసుకో అంటాడు. అంటే మన నిష్ఠ సరిపోలేదు ఇక్కడ అని. మళ్ళీ ఇంకా కృష్ణుడి మీద ప్రేమ రాలేదు అంటే నిష్ఠ లేదు. అది మీరు చెక్ చేసుకోవాలి. ఎలాగైతే బీపీ అని చెక్ చేసుకుంటామో, మీలో భక్తులను మీరు చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఎంత ఉంది ఇంకా కల్మషాలు, ఇంకా నిష్ఠ మనకు రాలేదు, ఇంకా భక్తి ఉత్పద్యతే, ఇంకా భక్తి రావట్లేదు అంటే మనలో ఇంకా అన్నీ కల్మషాలు, లోపాలు అన్నీ ఉన్నాయి. మనం సరిదిద్దుకోవాలి. మీరే బెస్ట్ జడ్జి. వేరే వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయడానికి ఎవరు లేదు. తినేవాడు తెలుస్తుంది ఎంత తినగలుగుతాడో అని. పెట్టేవాడికి ఏముంది? ఎంతైనా పెడతాడు వాడు. తినేది మీరు కదా, అరిగించుకునేది మీరు కదా, మీ కెపాసిటీ మీకే తెలుసు కదా. పెట్టేవాడికి ఏం తెలుస్తుంది చెప్పండి? కాబట్టి మీరందరూ కూడా ఆ గోకర్ణలాగా శ్రద్ధగా వినండి, ఆచరణలో పెట్టండి. మనకు ఈ భాగవతం నెక్స్ట్ మీరందరూ కూడా భాగవతం లేని వాళ్ళు భాగవతం మీ ఇంట్లో పెట్టుకోండి. భగవద్గీత పెట్టుకున్న బాగానే ఉంది. భాగవతం కూడా ప్రతి ఇంట్లో ఉండాలి. భాగవతం అంటే దశావతారం ఉన్నట్టే మీ ఇంట్లో. మనం వినే స్టోరీ అదే కదా. భాగవతం దెయ్యం కూడా వైకుంఠం వెళ్ళిపోయింది భాగవతం పఠనం శ్రవణం ద్వారా. ఇక్కడ మీరందరూ ఆ భాగవతాన్ని మీ ఇంటికి ఆహ్వానించండి. ఇక్కడ మన జీవితం అంతా మారిపోతుంది. ఆ శబ్దం వినపడిన ఇల్లు శుద్ధ అయిపోతుంది, ఇల్లు వైకుంఠమయం అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా భాగవతం, ఎవరింట్లో భాగవతం ఉంది, భాగవతం లేదు చేతులు ఎత్తండి. భాగవత పురాణం 18,000 శ్లోకాలు ఉంటాయి భాగవత పురాణంలో. ఎన్ని? 18,000. సో మీరందరూ కూడా ప్రతి ఇంట్లో 18,000 శ్లోకాలు. దానికి 18 బుక్కులేమో వస్తాయి. ఒకసారి మీకు చూపిస్తారు భక్తులు కూడా, మీరు చూడండి. మీరు ప్రతి ఇంట్లో ఒక భాగవతం పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ ఇలాంటివి చూడండి. ఒక దయ్య శక్తి కూడా, అటువంటి శక్తులు కూడా రావు భాగవతం ఎక్కడైతే ఉంటుందో. అది పఠనం చేస్తే మన లోపల శక్తులన్నీ పోతాయి, దుష్ట బుద్ధులన్నీ పోతాయి. కాబట్టి మీరందరూ ఒక ప్రయత్నం చేయండి. ఓకేనా? శ్రీమద్ భాగవత పురాణం కీ జై, శ్రీమద్ భగవద్గీత కీ జై, గోకర్ణ కీ జై, భాగవత సప్త కీ జై, విశ్వగురు శ్రీల ప్రభుపాద కీ జై. అందరికి మాల వచ్చిందా? ఓకే. మాలలు ఇచ్చే లోపల ఇవాళ ఏం నేర్చుకున్నారు మీరు? ఈ పక్క మాతాజీలు చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. ఇవాళ ఏం విన్నాం మనం?
ఇంటికి ఏం తీసుకెళ్తున్నారు? శ్రద్ధతో వినాలి. నెక్స్ట్ నమ్మకం ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ ఆత్మశుద్ధి ఉండాలి. శుద్ధి కూడా చేసుకోవాలి. ఎస్, ఈ పక్క ఇవాళ ఏం విన్నాం? వాళ్ళు చెప్పిందే స్వామి అని చెప్పొద్దండి, వేరే పాయింట్లు చెప్పండి. మనం వెళ్ళే గమ్యం అందంగా ఉంటే సరిపోదు, ఆనందంగా ఉంటే సరిపోదు, గమ్య స్థలం ఉండాలి. వైకుంఠ మార్గం కష్టాలు ఉంటాయి, కానీ చేరిన తర్వాత కష్టాలన్నీ మర్చిపోతాం. పాప మార్గం ఆనందంగా అనిపిస్తుంది, కానీ చేరిన తర్వాత భయంకరంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏమండి? నెక్స్ట్ ఏం నేర్చుకున్నారు ఈరోజు? నిష్టగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏమేమి ఇవాళ నేర్చుకున్నారు? ఈ పక్క ఏమయ్యా, ఏం సౌండే రావట్లేదు? ఇంట్లో ఏమో సింహాలు, ఇక్కడేమో అంతా మీరు నిశ్శబ్దంగా మౌనవ్రతం చేస్తున్నారు. అంతా మీరు ఇంట్లో ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత అవగాహన, ఆచరణ, ప్రచారణ. ఓకేనా? ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవడం ఫస్ట్ పని. అక్కడే అయిపోకూడదు మనం పెట్టేసి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ బెంచ్లో వాళ్ళు భాగవత పురాణం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 18,000 శ్లోకాలు ఉన్నాయి. చూడండి, ఆ 18,000 శ్లోకాలు మనం దాంట్లో 18 శ్లోకాలు అర్థం చేసుకున్న చాలు. 18,000, కానీ ఒక్కొక్క శ్లోకం వర్ణించలేం. ఒక శ్లోకాన్ని 18 రోజులు దాని గురించి చర్చించుకోవచ్చు. సో అంత అద్భుతమైన జ్ఞానం వ్యాసదేవులు మనకిచ్చారు భాగవత పురాణం ద్వారా. దాన్ని ఏమంటాం? అమల పురాణం అంటాం. ఏమంటాం? అమల పురాణం, మలం లేని పురాణం. అంటే భాగవతంలో కల్మషాలు, సత్వగుణం కూడా, పురాణాలు కూడా సత్వగుణం, తమోగుణం, రజోగుణంలో ఉంటాయి పురాణాలన్నీ కూడా. భాగవత పురాణం అమల పురాణం. అన్ని పురాణాలు ఒక చెట్టు అయితే, ఆ చెట్టు ఇచ్చిన ఒక రైప్ అండ్ ఫ్రూట్ అని ఒక పండు బాగా మాగిపోయి తినడానికి రెడీగా ఉంది, తీయగా ఉంది, అదే భాగవత పురాణం. ఓకేనా? కాబట్టి మీరు అందరూ కూడా నెక్స్ట్ వీక్ చూపిస్తారు, మీరు చూడండి. ప్రతి ఒక్కరు భాగవత పురాణం ఇంట్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక శ్లోకమైన చదవండి భగవద్గీతతో పాటు కూడా. లేదంటే మనం ఏమవుతాం? దుందులి కొడుకులాగా తయారవుతాం మళ్ళీ మనం. మీరు అవర్లేండి, టెన్షన్ పడద్దండి. ఎందుకంటే మీరు అందరూ అట్లీస్ట్ వారం ఒకప్పుడైనా హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారు కాబట్టి 10 నెలల నుంచి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు దుందులి లేదు, కానీ మీరు వైకుంఠ మార్గంలో ఉన్నారు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది ప్రయాణం మీది అని వెనక చూస్తున్నారు. అక్కడ ఉండే బాగుండే, వెనక చూడకూడదు. వెనక చూస్తే అంత భయంకరం. టికెట్ తీసుకునే ప్లాట్ఫామ్లో రెడీగా ఉన్నారు, ట్రైన్లు ఎక్కేశారు. మీరేం చూస్తే ట్రైన్ ఎక్కిన తర్వాత గమ్యస్థానం ఏం లేదు, మీకు టెన్షన్ అంతా. వెనకాల అది బాగుందేమో, దిగేస్తే బాగుండేమో, ఎందుకు అనవసరంగా ఈ మార్గంలోకి వచ్చేసాం మనం, లేనిపోయిన టెన్షన్గా ఉందంతా ఇక్కడ. ఏమి మీకు నిరుత్సాహపడద్దండి. భవిష్యత్తు ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, కొన్ని ఆయుష్ కొద్దిగా, మనకేమేమి పెద్ద 10,000 ఆయుష్ లేదు ఇక్కడ. కలియుగంలో ఆయుష్ ఎంత చెప్పండి? 100 ఉంది పేపర్ పైన, పేపర్లో 100 ఉంది, కానీ రియల్గా ఏముంది? మన ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ లాగా పేపర్ మీద 20 లక్షల జీతం, చేతికి ఎంత వస్తుంది? ఆదాయం 1 కోటి, చేతికి ఎంత వస్తుంది ముఖ్యం కదా. 100 ఏళ్ళు కనపడుతుంది పేపర్లో, అనుభవించేది ఎంతవరకు మనం? 70-75 అంటేనే ఇంకా అసలు ఇంకా అంతవరకు ఉంటేనే భగవంతు కృప అనుకోవాలి మనం. దానిపైన మనమే భారం అయిపోతాం. భక్తి లేనివాడు 100 ఏళ్ళు ఉన్నా బతికినా ఈ భూమికి భారమే. భక్తిగా ఉన్నవాడు కొన్ని క్షణాలు బతికినా చాలు అంటారు. ఆయుష్ ముఖ్యం కాదు.
గుణాలు ముఖ్యం. ఓకేనా? అందరికి